உண்ணந்திருவாய் மொழிப்பிள்ளை தான் உபதேசித்த நீர் தன்னின்படியை தனவாத சொல் மணவாளமுனி தன் அன்புடன் செய் உபதேசத்தினமால தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. பெரியவாச்சான் பிள்ளை பின்புள்ள வைக்கும் தெரிய வியாக்கியைகள் செய்வார் அரிய அருளிச் செயற்பொருளை ఆర్యకట్కెట్పోదు అరుళిச் செயலாய்த்து அறிந்து. ఈ పాసురం అనేది ఉపదేశ రత్నమాల్లో 46వ పాసురం. దీంట్లో పెరియవాచాన్ పిళ్ళై ఎలా వ్యాఖ్యానం చేశాడు అని చెప్పి దీంట్లో మనవాళ్ళ మామని తెలిపిస్తున్నారు. అది చెప్పేశారు స్వామి. 24,000 పడి తిరువాయుమొழிకి వ్యాఖ్యానం అనుగ్రహించారు. நம்பிள்ளை தம்முடைய நல்லருளால் ఏవి విడ పిన్ పెరియవాచాన్ పిల్లై అదనాల్. ఆ పాత్రను చెప్పేశారంటే అది తిరువాయుము ఒకటికే వ్యాఖ్యానం అనుగ్రహించింది. అది మనవాళ్ళమని మనకి తెలిపించారు. అయితే ఈ 4000 దివ్య ప్రబంధానికి పూర్తిగా వ్యాఖ్యానం చేసిన మగనీయుడు ఈయన ఒక్కరే. సంప్రదాయంలో వేరే ఎవరు 4000కి పూర్తిగా వ్యాఖ్యానం అనుగ్రహించారంటే లేదు. ఈ పెరియవాచాన్ పిల్ల ఒకటే. ఆయన తిరువాయుమొഴి 1000 పాసురాలు, దాని తర్వాత 3,000 పాసురాలు మిగతా ఉంటది కదా, అన్నిటికీ కలిపి వ్యాఖ్యానం చేసింది ఎవరంటే పెరియవాచాన్ పిల్ల ఒకడే. అందువల్ల అది ఎట్లా చేసాడో అది తెలిపించాలి కదా, దానికోసం ఈ పాసురాన్ని అనుగ్రహించారు. అది కాకుండా నిన్ననే మనం చూశాము, పెరియవాచాన్ పిల్లకి పరమ కారుణికుడును పేరు. భగవంతుని కారుణికుడైన సర్వేశ్వరుడు అంటాం. పెరియవాచాన్ పరమ కారుణికుడు అంటే కారుణికుడు అని అంటే ఏంది? కృప, దయ, పరమ కృప, పరమ దయ. ఆ దయ పరిపూర్ణంగా ఉండే ఒక స్థితిదా కారుణికుడు అంటారు. అట్లయితే పరిపూర్ణంగా ఉంటదంటే భగవంతుడికి పరిపూర్ణంగా ఉంటుంది. అందువల్లదా ఆయన మొదట మనం సృష్టించేటప్పుడే సౌహార్థం అనే ఒక శబ్దం, ఈశ్వరస్య సౌహార్థం ఎదుర్చా సుకృతం విష్ణుర్ కటాక్షం చెప్పి 6 విధంలో మనకు కటాక్షం చేస్తాడు. అది మనం అడగనే లేదు. మనం ఎట్లనో ఉంటాము, అయినా కూడా మనం బాగా రావాలనే ఒక అభిప్రాయంలో ఆయన కటాక్షం చేస్తాడు. ఆ కటాక్షం వల్ల పైకి మనం మంచి స్థితిని తీసుకొని భగవంతుడు తిరువిడి పట్టుకుంటామని చెప్పి శాస్త్రం చెప్తుంది. సరే, అటైతే ఆయనే కదా కారుణుడు. అంటే ఆయన కారుణుడుగా ఇచ్చాడు. ఏమిచ్చాడు? శాస్త్రాన్ని ఇచ్చాడు, గీతని ఇచ్చాడు, మనధర్మ శాస్త్రం ఇచ్చాడు, ఇదన్నీ ఇచ్చాడు. అయితే దాంతో నిలిపేశాడు. కానీ దాని తర్వాత మిగతా అంతా చెయ్యాలి కదా. మిగతా అంతా ఏం చేయాలి? రహస్య గ్రంథాలకు చెయ్యాలా, ఇతిహాస పురాణాలకు చెయ్యాలా, 4000 దివ్య ప్రబంధానికి చెయ్యాలా, ఇదన్నీ చెయ్యాలి కదా. ఇదన్నీ చెయ్యాలంటే ఎట్లా చెయ్యాలా? దానికి ఆయనే రావాల్సిందే, ఆయనే వచ్చి చేయాల్సిందే. కానీ ఇది మనిషి వల్ల కాదు, ఒక జీవాత్మ వల్ల 4000 దివ్య ప్రబంధానికో లేదు రహస్య గ్రంథాలకో వ్యాఖ్యానం కానీ ఇది బాగా అర్థం తిరిగించాలి. కానీ మన వల్ల అవద్దంటే కాదు. అందువల్ల ఏం చేశాడు? కృష్ణుడే. ఆయనే ఏం చేశాడు? ఆయనే అవతారం చేశాడు. ఆయన ఎట్లాంటి అవతారం చేశాడంటే, ఆయన అవతార రోజు ఏంది? శ్రవణ మాసం రోహిణి నక్షత్రం. అదే శ్రవణ మాసం రోహిణి నక్షత్రం రోజు పెరియవాచాన్ పిళ్ళై కృష్ణుడుగానే అవతారం చేశాడు. ఆయన పేరే కృష్ణుడిని పెట్టారు. ఆయన పేరు శ్రీమత్ కృష్ణ సమాప్వాయ నమో యామున శూలవే యత్ కటాక్షైక లక్ష్యానాం సులభ శ్రీధర సత అని చెప్పి ఆయనకుండే ఒక శ్లోకం. ఇది ఆశ్చర్యమైన శ్లోకం. అట్టయితే ఈయనకి పేరేం పరమ కారుణికుడని పేరు. ఎందుకంటే భగవంతుడు వేదంని కర్మయోగమేని, జ్ఞానయోగమేని, భక్తి యోగమేని, దాని తర్వాత శరణాగతి ఏమి, ఇదంతా మనకి ఇచ్చాడు. భగవద్గీతలు ఇచ్చాడు, లేదా శాస్త్రంలో కూడా ఇచ్చాడు. అదంతా బాగానే తెలుస్తుంది. అయితే
స్వామి పెరియవాచార్యులు ఏం చేశారంటే సంస్కృత వేదానికి అనుగ్రహించాడు కొన్ని విషయాలంతా. ఎవరు? కృష్ణుడు. దానికి అదంతా బాగానే చెప్పాడు గీతలో. అయితే ఆ సంస్కృత వేదంలో ఇంకా ఉండదే మన పూర్వాచారులు అనుగ్రహించిన స్తోత్రాలు. ఎంత స్తోత్రాలు! కూరత్తాడు వారు అనుగ్రహించిన పంచస్థతాలు, స్వామి రామానుజుల వారు అనుగ్రహించిన గద్యత్రయం, ఆళవందారు అనుగ్రహించిన శతశ్లోకి, దాని తర్వాత శతశ్లోకి ఆయనకు ఇది కూడా ఉంటుంది స్తోత్రరత్నం. ఇదన్నిటికీ వ్యాఖ్యానం అనుగ్రహించారు పెరియవాచార్యులు. అది కాకుండా ఇంకోటి ఏంటంటే తిరుమంత్రమేమి, ద్వయమేమి, చర్మశ్లోకమేమి, దీని రహస్యత్రయం చెప్తారు. త్రయం అంటే 3, రహస్యాలంటే 3 రహస్యాలు. ముముక్షు కరియవేంటం రహస్యం 3 అని చెప్పి మనవాళ్ళ మామిని ముముక్షు పడిలో చెప్తారు. ఎందుకోసం అంటే ఆ రహస్య గ్రంథాలకి వ్యాఖ్యానం పూర్తిగా అనుగ్రహించారు. తిరుమంత్రం ఓం నమో నారాయణాయ, ద్వయం శ్రీమన్నారాయణ శరణోచరం ప్రవక్తి శ్రీమతే నారాయణాయ నమః, చర్మశ్లోకం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శిశురా. దీని అన్నిటికీ ఏం చేశారు? వ్యాఖ్యానం, ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. అంటే ఆ రహస్య గ్రంథాల కొద్ద వ్యాఖ్యానం లేతే మనకి ఏమీ తెలియదు. ఓం నమో నారాయణ అని చెప్పాను, దాంట్లో ఏమి అర్థం ఉండాలి స్వామి? ఏమీ అర్థం కాలేదే. ద్వయంలో ఏమీ అర్థం కాలేదే. చర్మశ్లోకంలో ఏమీ అర్థం కాలంటే ఆశ్చర్యమైన కైంకర్యం దానికి వ్యాఖ్యానం అనుగ్రహించింది. దాని తర్వాత ఇది ఒక పక్క. అప్పుడు స్తోత్ర గ్రంథాలకంతా వ్యాఖ్యానం అనుగ్రహించారు. అదే ప్రకారం స్తోత్రం కాకుండా మన తిరుమంత్రం ద్వయం చర్మశ్లోకానికి వ్యాఖ్యానం అనుగ్రహించారు. ఇది కాకుండా వాల్మీకి రామాయణం, శ్రీరామాయణకి ఏం చేశారంటే దాంట్లో 24,000 శ్లోకాలు. ఆ 24,000 శ్లోకాలు కొన్ని శ్లోకాలు తీసుకొని తని శ్లోక వ్యాఖ్యానాన్ని ఒక ఆశ్చర్యమైన ఒక పద్ధతి పెట్టుకొని అనుగ్రహించేది. అంటే అక్కడక్కడక రత్నంలాగా ముత్యంలాగా ఉండే శ్లోకాలు అన్నీ ముత్యాలే శ్రీరామాయణంలో. ఆ శ్లోకాలన్నీ తీసుకొని దానికి విపులమైన వ్యాఖ్యానం, ఆశ్చర్యమైన వ్యాఖ్యానం, దానికి అనుగ్రహించిన వ్యాఖ్యానం. ఇది కాకుండా ఈయనకి పరమకారుణికుడు అని ఒక పేరు ఎందువల్ల వచ్చింది? భగవంతుడు కారుణికుడు అని వచ్చింది. దీనికి పరమకారుణికుడిని ఎందువల్ల వచ్చిందంటే ఇదంతా ఉన్నా కూడా శాస్త్రము, అదే ప్రకారం వేదాంతము, ఇదంతా భగవంతుడు చాలా గొప్పోడు, చాలా పెద్దోడు. ఎట్లాంటోడు? హరత్వం, చాలా పెద్దోడు. నతస్యమస్య అత్యధికస్య దృశ్యతే అని చెప్పి ఆయన సమమైన వాళ్ళు కాదు, ఆయన కన్నా ఇంకా పెద్దోళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు లేదు అని చెప్పి శాస్త్రం అంతా చెప్తుంది. ఆయన కూడా ఆ ప్రకారం చెప్తే మన ఆయన దగ్గర పోయి ముట్టుకోనవద్దా స్వామి, ఆయన తిరిగిడి పట్టుకోనవద్దంటే ఆయన సులభంగా ఉండాలా, సింపుల్ గా ఉండాలా, మన ఇంటి పక్కన ఉన్నట్టు ఉండాలా, మన మీద భుజం వేసుకొని అట్లనే మాట్లాడేట్టుగా ఉండాలా. అట్లా ఉంటే ఆయనతో బాగా కలుస్తాం కదా. ఆ ప్రకారం ఉంటాడంటే ఆ ప్రకారం ఉన్నట్టుగా ఆళ్వార్లు పాసరాలు చిలిపిస్తుంది. అప్పుడు వేదాంతాలని ఆయన చాలా గొప్ప ఆయన చూడను కాదు, ఆయన మన ఏ ప్రయత్నం చేసినా ఆయన మనకి దొరకడు. ఈ ప్రకారం ఈ వేదాంతాలు చెప్తుంది. అదే ఆయన చాలా సులభండి, సింపుల్ గా ఉంటాడండి. అది కాకుండా ఆయన పట్టుకునేది శ్రమమే లేదు. ఊరికి నామ సంకీర్తనం చేస్తే చాలు మన దగ్గరికే వచ్చేస్తాడు అని చెప్పి ఈ ప్రకారం చెప్పేది ఏది? అదే వేదాంతంలే ఆ వాక్యాలన్నీ ద్రావిడ రూపంగా నాళాయిర దివ్య ప్రబంధంగా అనుగ్రహించారు కదా ఆళ్వార్లు. సరే స్వామి, అప్పుడు వేదాంతంలో ఎంత మాత్రం అర్థం చెప్తుంది, మనకు అర్థమవుద్దంటే అర్థం కాదు. దాంట్లో చాలా విషయాలు మనకి చెప్తుంది. మనకి అంత బాధ తెలుసుకున్నంత మాత్రం బుర్ర లేదు. అప్పుడు దాన్ని ఏం చేయాలా? ఇంకా దాన్ని మనం సులభం చేయాలా. సులభంగా తీసుకురావాలంటే ఏం చేయాలా? సులభమైన భాషలో, సులభమైన పద్ధతితో, సులభమైన ఆ శబ్దంతో మనకి తీసుకొచ్చి ఇవ్వాలి కదా. ఆ కైంకర్యాన్ని ఆళ్వార్లు చేసేది. అయితే అది చేసిన తర్వాత కూడా మనకు అర్థం కాల. వాళ్ళు ఇచ్చేసారు, బాగానే సులభంగా ఇచ్చారు.
ఇది వేదాంత దేశిగన పెద్ద అని చెప్తున్నాడు. నేను వేదాంతం కనే ఆయన అవతారం. నేను శాస్త్రం అంతా చదివాను, నాకేం అర్థం కాలేదు. ఏదో ఒక అడవిలో చీకటి ఉండదు అనుకోండి, చీకటి ఉండే అడవి, అక్కడపై నిలబెట్టారండి. ఎది తూర్పు, ఎది పరమట, ఎది ఉత్తరం, ఎది దక్షిణం మనకి తెలుసా? తెలవదు. ఏ దిక్కు పోవాలో తెలవదు, ఎటుపక్క పోవాలని తెలవదు. ఆ ప్రకారం ఈ శాస్త్రాన్ని చదివేసి ఆ ప్రకారం ఉండేను. నాకు దిక్కు తెలవాలి కదా, ఏది ఇట్లా పోవాలని తెలవాలి కదా. దాని తర్వాత ఆళ్వార్లు పాసురాలు నేను చదివేను, వాళ్ళు అనుగ్రహించిన నారాయణ దివ్య పంది పూర్తిగా తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత నాకు దిక్కు తెలిసింది, ఏది ఏ పక్క పోవాలని తెలిసింది, శాస్త్రం ఏం చెప్తుందో తెలుస్తుంది, అది కాకుండా మనం ఏం చెయ్యాలని తెలుస్తుంది. ఇదన్నీ ఎలా వచ్చింది? శాస్త్రం ముందే చెప్పి ఉన్నా కూడా ఆళ్వార్లు పాసనం సులభంగా ఉండేదని తెలిసింది, ఆయన చెప్పాడు. అయితే మనకి తెలవాల. అప్పుడు మనకి తెలవాలంటే ఏం చేయాలి స్వామి అంటే, దానికోసంగా పెరియవాచ్యాన్ పిల్లే వ్యాఖ్యానం అనుగ్రహించాడు. ఆ వ్యాఖ్యానం చేశాడు కదా. ఏమంటే వ్యాఖ్యానం చేసేటంటే ముందుగా మనం ఒక వ్యాఖ్యానం చూసినాము, 24 వేళ్ళు పడి, అది దేనికది? తిరువాయుమొழிకి 5 వ్యాఖ్యానాలు. దాంట్లో ఈయనది ఒక వ్యాఖ్యానం 24,000 పడింది చూసాం కదా. ఇప్పుడు దాన్ని చెప్పాలా, అది మనం ముందుగానే మనం ఈ ఉపదేశం వల్ల చూసేసాము. అయితే ఆ 1000 పాసురాలు తప్ప ఇంకా వ్యాఖ్యానం ఉండాలి. 3,000 పాసురాలు ఉంటాయి కదా, మొత్తం 4,000 పాసురాలు. ఆ 4,000 పాసురాల్లో 1000 పాసురాలు తిరువాయుమొഴి, ఇంకా 3,000 ఉన్నాయి కదా. ఆ 3,000 పాసురాలకి పెరియవాచ్యాన్ పిల్ల వ్యాఖ్యానం అనుగ్రహించాడు. ఇందే ఆ వ్యాఖ్యానం అనుగ్రహించాడు. అది కాకుండా ఆ 3,000 పాసురంలో ఎంత లోతు ఉండాలి, ఒక్కొక్క శబ్దానికి ఉండే అర్థాలు ఎంత లోతు ఉండాలి. అది కాకుండా ఆళ్వార్లు పాసురాలు ఉంటేనే అర్చా తిరిమేని అనే అర్చావతారం ఉండే వైభవం మనకు తెలుసద్ది. ఈరోజు 108 దివ్యదేశం అని చెప్తున్నాం. 108 దివ్యదేశంలో భగవంతుడు వచ్చి అవతారం చేశాడంటే లేదే. 108 దివ్యదేశం ఏంది? అర్చావతారం. అర్చావతారం అంటే ఏంది? విగ్రహ తిరిమేనిగా వండుకొని మనకు సేవ సాగిస్తున్నాడు కదా. తిరుమలకి పోతే సేవిస్తాము, శ్రీరంగం పోతే సేవిస్తాము, అదే తిరువల్లికేని వస్తే సేవిస్తాము, నెల్లూరు రంగనాథ సన్నిధికి పోతే సేవిస్తాము. ఎట్లా? అర్చా తిరిమేనిట. ఆ అర్చా తిరిమేని పూర్తిగా చెప్పింది ఉంటే ఆళ్వారు పాసురాలు. వేదాంతులు ఏదో అక్కడక్కడ చెప్పద్ది అంతే. అయితే వేదాలు పురాణాలు చెప్పద్ది, ఇతిహాసాలు చెప్పద్ది, అవతారాలు చెప్పద్ది. మనం ఇప్పుడు అవతారం చేయించిన అవద్దా? ఎప్పుడూ అయిపోయింది. త్రేతాయుగంలో కొన్ని అవతారం, త్రేతాయుగంలో కొన్ని అవతారం, ద్వాపర యుగంలో కొన్ని అవతారం. మనం ఇప్పుడు కలియుగంలో ఉంటాం. అప్పుడు మనకు ఆ అవతారం సేవించే భాగ్యం అనేది మనకు కలగలేదు. అయినా కూడా అది మనం సేవించాలని ఒక ప్రీతి మనకు ఉండదు. ఎట్లనా సేవించాలనుకుంటాను కదా. అది ఎట్లా స్వామి చేసి అంటే దానికిదా ఆ అవతారానికి ప్రతినిధి కదా ఇది అర్చావతారం అని పేరు. అర్చావతార తిరిమేనిగా ఒక్కొక్క ఇంట్లో కూడా ఉంటాడు స్వామి. మన ఇంట్లో విగ్రహం ఉండాలి అనుకోండి, ఆయన కూడా అర్చా తిరిమేనియే. తిరుమలలో ఉన్నాడు అనుకోండి, ఆయన అర్చా తిరిమేనియే. అన్ని పెట్టుకోవచ్చు అర్చా తిరిమేనియే. అట్లాంటి అర్చా తిరిమేని ఉండదు కదా. ఆ అర్చా తిరిమేనికి ఉండే పాసురాలంతా కావాలి కదా. అందుకే ఆళ్వార్ల పాసురాలు, నారాయణ దివ్య ప్రబంధం, అందుకే ఆళ్వార్ల పాసురాలు. అప్పుడు అర్చా తిరిమేని ఏం చెప్తుంది? చాలా సులభడండి, సింపుల్ గా ఉంటాడు. అది కాకుండా మనం పిలిచినట్టు మనకి ఏం కావాలో చేస్తాడు, అంత సింపుల్ గా ఉంటాడు కదా. ఇది ఈ పాసురంలో ప్రధాన ప్రతితంత్రం. ఇప్పుడు పాసురం చూస్తాము. பெரியவாச்சான் பிள்ளை பின்புள்ள வைக்கும் தெரிய வியாக்கைகள் செய்வாள் அறிய அருளிச் செயல் பொருளை ஆழிகட்போது అరుళిச் செயலாய்த்து அறிந்து అంటే ఇంతవరకు ఇప్పుడు వ్యాఖ్యానం. ఇప్పుడు అరుళిச் செயலாய்த்து அறிந்து అంటారు. ఇంతవరకు ఆళ్వార్ల పాసరం అంతా కాలక్షేపం మనం చేస్తున్నాం కదా. దాంట్లో ఎంత వైభవాలు ఉండాలి, ఏమేమి ఉండాలి, అన్ని మన వల్ల చెప్పన వద్దా? అడిగిన వల్ల కాదు.
అదేమన్నా కాదు. అంటే ఆడవారి పాసరాన్ని పెట్టుకొని స్వామి ఇది ఏం అర్థం చెప్తుంది, ఇది ఏం అర్థం చెప్తుంది అని చెప్పాలంటే పూర్తిగా మన వల్ల అవద్దు అంటే కాదు. అయితే ఆ కాలంలో వాళ్ళు అవార్డు చేసేదే, ఆ కాలంలో అట్ల ప్రకారం ఉన్నారు కదా. దీన్ని మనం కొద్దిగా ఆలోచించి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని మందిలు మన సంప్రదాయంలో చాలా మాత్రం తెలుసుకుంటారు. సంప్రదాయం తెలుసుకుని ఎన్ని మంది ఉంటారు? ఏం స్వామి వైష్ణవ సంప్రదాయం మాకు తర్వాత తెలుసు, పూర్తిగా తెలుసా? ఇది సంప్రదాయం తెలుసా? ఆ సంప్రదాయంలో 74 సింహాసనాదులు ఉండాలని చెప్పి తెలుసా? రామానుజుల వారు ఏమేమి కైంకర్యం చేసినారు, ఎట్లాంటి చేసినారు అదన్నీ తెలుసా? అది కాకుండా ఆయన ఏమేమి ఉన్నారు, ఎట్లట్టు మనకు తండ్రిగా ఉన్నాడు, మనకి మోక్షానందాన్ని మనకి తీర్చాడు, ఇదంతా మనకి తెలుసా? ఆయనే కదా ఉద్దాలక ఆచార్యుడు, మనకి తెలుసా? అదే ప్రకారం ఆయనే కదా మనకి శ్రీవైకుండాన్ని మనకి తీస్తాడు, ఇదంతా తెలుసా? అంటే ఎన్ని మందికి తెలుసు? ఏదో కొన్ని మందికి తెలుసు. లోకంలో ఉండే, అది ఈ భారతదేశంలో ఉండే అందరికీ తెలుసు అంటే తెలవదు. అది కాకుండా ప్రధానంగా ఆయన శ్రీ భాషం అనుగ్రహించాడు, అది తెలుసుకోపోయినాడో పర్వాలేదు. అది కాకుండా ఆయన గద్యత్రయం అనుగ్రహించాడు, అది తెలుసుకోపోయినా కూడా పర్వాలేదు. అయితే మన అందరికీ ఆయన తిరువడి సంబంధం వల్ల మోక్షం అని ఆ పాల్గొని మాసం ఉత్తర పాల్గొని నక్షత్రం రోజు పెరియ విరాట్టియార్ పెరియ పెరుమాళ్ అది వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు, అదే నమ్మినవాళ్ళు శ్రీరంగనాయకి ఇద్దరు కలిసి ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఒక మాట అడిగి వాళ్ళ దగ్గర మాట తీసుకొని నీకు నీ సంబంధం ఉండేటోడికి మోక్షం ఇస్తాను అని చెప్పి భగవంతుడు ఆ ప్రకారం ఆ రోజు చెప్పాడు కదా. ఎన్ని మందికి తెలుసు? అది ఎన్ని మందికి తెలుసు స్వామి? అందరికీ తెలుసు అంటే తెలవాల. ఇప్పుడు మీరు ఉంటున్నారు, మీకు ఏదో కొంచెం తెలుసు అనుకోండి, అందరికి తెలుసుకోవాలి కదా. తెలుసుకుంటే ఏదో కొన్ని మందికి తెలుసు, కొన్ని మందికి తెలవలేదు స్వామి. ఎందుకు? కలికాలం తెలవలేదు. రెండోది, ఇప్పుడు దాంట్లో చెప్పిన విషయాలన్నీ మనకి తెలుసుకోవాలి కదా. అదంతా ఎట్లా చెయ్యి తెలుసుకోవాలా? వ్యాఖ్యాన రూపంలోనే తెలుసుకోవాలా. అందువల్ల అదంతా లోకంలో పూర్తిగా ప్రచారం కావాలి కదా. లోకంలో పూర్తిగా ప్రచారం కావాలి కదా. అయితే ఉడైవరి తిరువడి పట్టుకుంటే మనకు మోక్షం ఇచ్చాది అనేది బాగా తెలుస్తుంది. అదే చాలా మందికి తెలవలేదు. ఆయన తిరువడి పట్టుకుంటే మనకి మోక్షం దిగం. ఉత్తాల ఆచార్యరు ఉయ్యవరేవడి ఉడయవరి తిరువడి అని చెప్పి మనం అప్పుడప్పుడు చెప్తా ఉంటాం కదా. ఇదంతా చెప్తా ఉన్నప్పుడు కూడా అయితే ఇదివన్నీ ఎంతమందికి తెలుసుకుంటారు? ఇది ఒకటి. దీని తర్వాత ఇదన్నా కొంచెం మందిలో తెలుసుకొని ఉంటారు. దీని తర్వాత ఆళ్వార్లు పాసురాలు దాంట్లో ఉండే లోపల ఉండే ఎంత అర్థాలు అదన్నీ పూర్తిగా తెలుసా? అది ఎలా ఆళ్వారు చెప్పాడు? ఆళ్వారు తిరువుళ్ళం ఆయన మనసు నుంచి ఎట్లా వచ్చింది, ఎలా వచ్చింది, ఎంత ప్రేమతో వచ్చింది, ఆ ప్రేమ పూర్తిగా మనకు తెలుసా అంటే తెలవని. ఆళ్వారుకున్న ప్రేమ, భగవంతుడి మీద ఉన్న ప్రేమ ఏం తెలుసా? తెలవదు. అదంతా పూర్తిగా తెలుసుకోవాలి కదా. అది కాకుండా భగవంతుడి దగ్గర ఎంత దగ్గరగా ఉంటాడో ఆళ్వారు, భగవంతుడి దగ్గర ఎంత దగ్గరగా ఉంటాడో ఆళ్వారు. అది కాకుండా మన కోసం ఆళ్వారు ఈ పాసురాన్ని ఎంత మాత్రం అనుగ్రహించారు, ఇదన్నీ తెలుసా? తెలవనే తెలవదు. మనకి పూర్తిగా తెలుసంటే తెలవదు. జన్మ అంటే ఏంది, కటాక్షం అంటే ఏంది, కర్మ అంటే ఏంది, కృప అంటే ఏంది, ఇదన్నీ మనకు తెలుసా అంటే తెలవదు. దీంట్లో పూర్వ సుకృతం అంటారు. పూర్వ సుకృతం అంటే స్వామి మేము పోయిన జన్మలో చేసిన పుణ్యం వల్ల ఇప్పుడు నేను కాలక్షేపం వింటున్నాను చెప్పుకోవచ్చా? పోయిన జన్మం చేసిన పుణ్యం వల్ల నేను ఇప్పుడు మొగరాజుగా ఉంటాను చెప్పుకోవచ్చు అంటే పూర్వ సుకృతం అంతా మనకి ఏం లేదు. దానిదా పూర్వ సుకృతం అంటారు. పూర్వ సుకృతం ఏదో ముందు నేను చేసి పెట్టానండి పుణ్యకార్యాలు, అది దాకా నేను అనుభవిస్తున్నానని చెప్పచ్చు అంటే లేదే. కాలక్షేపం వినేది కానీ, కాలక్షేపం అర్థం చేసుకునేది కానీ అది శ్రీవైష్ణవ సంప్రదాయంలోనే భగవద్ అనుగ్రహం. ఆయన అనుగ్రహం వల్ల మనకి అప్పుడు పూర్వ సుకృతమే మనకి లేదు. అటువంటి అయితే అంటే పుణ్యం ఏదైనా ఉంటేదనే ఏదేం లేదే. పుణ్యం అనేదే భగవంతుడిదనే ఉందన్నై పెరిగి పెరుందనై పుణ్యం యాముడయోం 28వ పాత్రలో మనం చూసాం కదా.
திருப்பாவையிலும் கறவைகள் வெஞ்சென்று காணம் சேர்ந்துன்போம் அறிவொன்றும் இல்லாத ஆய்குலத்து உந்தன்னை பெருமை பெருந்தனை పుణ్యం యాముడయోం. అప్పుడు పుణ్యం అంటే ఏంది? పుణ్యమే భగవంతుడు కృష్ణుడే. అప్పుడు ఆ పుణ్యం అయితే మన మీద ఒక పుణ్యాన్ని వేస్తాడు భగవంతుడు. మనం ఎంత చేసినా మంచి చేసేయలేదు, ఏదైనా చేస్తామా ఏం చేసేలేదు. మన మీద ఒక పుణ్యాలు మన తల మీద శిరస్సు మీద వేస్తాడు. యాదృచ్ఛికమాయ్, ఆనుషంగికమాయ్, ప్రాసంగికమాయ్ అని చెప్పి మన మీద ఒక పుణ్యం వేస్తాడు. అయితే మనం పుణ్యం వేసేందుకుంటే యోగ్యత మనకు ఉండదంటే లేదు. అయినా కూడా మనం మంచి చేస్తామంటే మంచి చేసేయలేదు. అయితే మనం చెడ్డ చేస్తాము, చెడ్డ చేసినా కూడా దాన్ని మంచిదిగా తీసుకొని భగవంతుడు ఏం చేస్తాడు? మన తలకాయ మీద ఒక పుణ్యం వేస్తాడు. ఒక ఆయన ఏం చేశాడు, ఇల్లు కట్టాడు. ఆ కాలంలో కట్టేసి బయట వసారా అంతా కడతారు చూడండి, అటు ఓపెన్ గా ఉంటుంది. అక్కడ కూర్చుంటే బాగా గాలి వస్తుంది. ఆయనకి ఈ చీట్లంతా ఆడతారు చూడండి, ఏదో జూతం అంతా ఆడతారు. అదంతా ఆడుకోవాలని చెప్పి అంది పిలుచుకు ఆడుకోవాలని చెప్పి అది ఇంత కూడదు. శాస్త్ర సమ్మతం కాదు, మనుధర్మ శాస్త్రం అదంతా కూడదని చెప్తుంది. దానికోసం ఏం చేశాడు? వసారలాగా కట్టి పెట్టేశాడు. ఆ తావు దివ్య దేశం. ఆ దివ్య దేశం నుంచి అప్పుడు ఉత్సవాలు వచ్చిన తర్వాత ఇతను ఒకటంతా ఆడుకుని ఇంటికి పోయి లోపల పోయి పట్టుకునేసాడు. ఉత్సవాలు వచ్చిన తర్వాత ఉత్సవాలు సేవించేదాని కోసం బ్రహ్మోత్సవం. అక్కడ ఉన్న శ్రీ వైష్ణవ వల్ల చాలా మంది వచ్చారు బయట ఊళ్ళ నుంచి. వాళ్ళకన్నా పండుకుని తాగు కావాలి కదా. ఏం చేసి చురిగిసే ఇక్కడ ఒక వసారా ఉండింది, బాగానే ఉండదు, బాగా గాలి వాటం బాగా ఉండదు, పండుకొని నిద్రపోయి తెల్లారి లేచి వాళ్ళు పుష్కరణికి పోయి స్నానం చేసి పెరుమాళం సేవ చేసి పోయారు. ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నాడు చూసిన? అతను ఆ వసారా కట్టింది ఎందుకో చీట్లు ఆడేది. ఇప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే, ఓ నా భక్తుడు వచ్చాడు, నా భక్తుడి కోసం నువ్వు వసరా కట్టేవు, నీకు పుణ్యం నీ తల మీద వేస్తాను. నిజంగా అభిప్రాయాన్ని ఆయన కట్టాడు. అతను కట్ల ఆయన దూతు ఆడుకున్నది సూదు ఆడుకున్నది కట్టాడు. అయితే ఆయన మీద ఒక మంచిది వేసేసాడు కదా. ఇదా యాదృచ్ఛికమాయ్, ఆనుషంగికమాయ్, ప్రాసంగికమాయ్. మన శిరస్సు మీద మన చెడ్డది చేసినా కూడా దాంట్లో ఏదన్నా మంచి దొరకద్దా? కొన్ని మందిని కొన్ని అలవాట్లు ఎంత మంచి చేసినా ఏం చేశాడండి, దాన్ని తప్పు కనిపెడతారు. ఏ తప్పు కనిపెట్టాలని చూసుకొని తప్పు కనిపెడతారు. భగవంతుడికి ఎన్ని తప్పు ఉన్నా కూడా దాంట్లో మంచిది ఏదైనా ఉంటుందా? తీసుకుంటాం. ఈ మంచి చేశాడు, దానివల్ల నేను అతనికి ఏం చేస్తున్నాను? మంచిది చేస్తాను. అది నేను నాకు తెలియచేసానా లేదే? ఇది శ్రీవచన భూషణముగా దివ్య శాస్త్రం. ఆ శాస్త్రం దీన్ని చాలా బాగా చెప్తున్నాడు త్రిలోకాచారి. పడవాల వారి వ్యాఖ్యానం అద్భుతమైన వ్యాఖ్యానం. ఎందుకు చెప్తా అంటే, మన మీద ఆ ప్రకారం వేస్తున్నాడంటే ఇదంతా మనం ఏమీ చేయలే, ఏది చేయలే. ఇప్పుడు మనం కూర్చున్నాం, అడిగే కాలక్షేపం చెప్తున్నాను. ఓ నేను బాగా చదివేనండి, ఎంత బాగా శ్రమ పడ్డాను, బాగా తెలుసుకున్నానంటే ఏది లేదు. ఆయన ఆచార్యుడి కృపా ప్రభావం వల్ల, భగవంతుడు అనుగ్రహం వల్ల వచ్చి కూర్చున్నాడు. మీరు వచ్చి కూర్చున్నాడు, అదేదా ఆచార్యుడి కృపా ప్రభావం, భగవంతుడు అనుగ్రహం, తాయారు అనుగ్రహం, భాగవతాల అనుగ్రహం, అంతేగాని దీంట్లో ఏం లేదు. అయితే మీరు ఇప్పుడు చెప్పారు స్వామి పుణ్యం ఏంటి? నేను పాపం చేశాను, దాని పుణ్యంగా అతను తీసుకున్నాడు. అతను ఏంటంటే మనకి మంచి చేయాలా ఒక అభిప్రాయం దీనిగా ఆళ్వారు ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా చేస్తున్నా ఇంకా ఆళ్వారు తిరుబడి దగ్గర మనం పోయి నిలబడ్డామనుకోయే, మాతా పిత యువతయగా స్తనయా విభూతికి సర్వం యథేవ నియమేన మదన్మయానాం ఆద్యస్తన కులపతి. మన కులానికి పతి ఎవరు? నమ్మాళ్వారు. అట్లాంటి నమ్మాళ్వారు తిరువడి పక్కన ఆయన తిరువడి పక్కన పోయి నిలబడ్డామంటే ఎంత ఆనందం భగవంతుడికి. 21 తలమురాలు సామాన్యం కాదు. ఆళ్వారు తిరువడి పట్టుకున్నామంటే వాళ్ళు పరంపర 21 తలమురాలకి వాళ్ళకి మంచి పూర్తి అనుగ్రహం చేస్తాడంట, అనుగ్రహం చేస్తున్నాడంట. అంత ఉన్నప్పుడు శనిస్వామి ఇట్లా మాత్రం చెప్తున్నారే, ఇది ఎక్కడ ఉండాలి? ఇదంతా చెప్పేదంటే ఆళ్వారు పాసనలో ఉండాలి.
అప్పుడు వేదంలో లేదా? వేదాంతంలో లేదంటే ఉన్నది. వేదాంతాన్ని ఏం చెప్తుంది? తన పేరు బ్రహ్మం. శ్రీమన్నారాయణకి పేరు బ్రహ్మం ఇచ్చింది. చాలా పెద్దోడండి, చాలా పెద్దోడు. ఆయన ఆయన గురించి స్వరూపం తెలుసా? అర్థం కాదు. రూపం తెలుసా? అర్థం కాదు. గుణాలు తెలుసా? అర్థం కాదు. ఆయన ఎక్కడో ఉన్నాడు, మీరు ఇక్కడ ఉండరు. ఆయన ఎక్కడున్నాడు కనిపెట్టి కాదు అని చెప్పి, అది కాకుండా ఏం చేస్తారు కొన్ని మందిలు, శాస్త్రం ఈ ప్రకారం చెప్పిన దాని వల్ల అట్లా స్వామి ఆయన కనిపించదు, ఆయన నేను ఒకటే, ఆయనకు గుణాలు లేదు, ఆయనకు సొమ్ము లేదు. చాలా మతాలు ఉన్నాయి ఈ మారిగా, ఒకటి కాదు రెండు కాదు. ఈ ప్రకారం చాలా మతాలు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. స్వామి ఇట్లా చెయ్యాలా, అట్లా చెయ్యాలా, దీనికి పోవాలా. మనమే అప్పుడప్పుడు ఏదైనా చెయ్యాలంటే ఇట్లా వాళ్ళు చెప్పారండి, ఇట్లా మీరు చెప్తున్నారండి, ఎట్లా చెయ్యాలండి, ఎట్లా చేస్తే నాకు మంచి దొరకద్ది, మనం అప్పుడప్పుడు తెలుసుకుంటాం కదా. ఒకే ఇది ఏంటంటే మన పూర్వాచారులు ఏం అనుష్ఠానం చేశారో ఆ అనుష్ఠానం కావాలి. అనుష్ఠానం ప్రధానం పెట్టుకోవాలి. అప్పుడైతే వేదాంతంలో ఈ మాట చెప్తుంది అని చెప్పి కొన్ని మంది దాన్ని తప్పుగా చెప్తున్నారు కదా. అప్పుడు ఇంకా మనకి ఏమైపోద్ది, కన్ఫ్యూజ్ అయిపోద్ది. అయితే ఆయనంతా ఏం చేశాడు ఆళ్వార్లు, అదంతా పాసనంగా తీసుకొచ్చి 4000 దివ్య ప్రబంధంగా చాలా సులభంగా మనకి ఇచ్చేసాడు. ఇచ్చినా కూడా అయితే వేదాంతంలో చెప్పుకుంటా స్వామి దాన్ని సులభంగా ఇచ్చేది వెంటనే మనకు తెలుసా అంటే లోపల 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 ఎంత అర్థాలు దాని లోపల తెలుసుకోవద్దంటే లేదే స్వామి, సంస్కృత భాష లేకుండా ద్రావిడ భాషలో ఉండదే, కొంచెం బాగుంటది అంటే, అయితే దాని లోపల పోను ఏమవుతుందంటే చాలా అర్థాలు ఉంటాయి. అదన్నీ తెలుసుకోవాలి కదా. ఆళ్వారు ఏ అభిప్రాయంతో అనుకారం చేశాడు, ఆళ్వారు ఏ అభిప్రాయంతో భగవంతుడు రాబాక, నా దగ్గర రాబాక పో అని చెప్పి తోసాడు. ఆళ్వార్ ఏ అభిప్రాయంతో దూతి పంపించాడు, ఆళ్వారు ఏ అభిప్రాయంతో నాయికాభావం తీసుకున్నాడు. ఇదన్నీ తెలవాలి కదా. ఇదన్నీ తెలవాలంటే సరి స్వామి ఇదంతా వేదాంతంలో ఉండదే, అన్ని ఉండాలి. అయితే అక్కడ మనకి ఏమీ అర్థం కాదు. అదన్నీ మనకు సులభంగా తీసుకురావాలి కదా. తీసుకురావాలి కోసం ఆళ్వార్ల పాత్రను తీసుకొచ్చాడు. అయితే అదే మనకు అర్థం కాదు, అదే మనకు అర్థం కాదు. అప్పుడు సులభంగా ఎట్లా స్వామి తీసుకొచ్చాడు? ఇప్పుడు యాపాకు ఉంటుంది కదా, యాప ఇత్తనం తింటే చాలా మంచిదంట. కడుపులో ఉన్న పురుగులంతా పోతే పిల్లలకి తీసుకుపోయిస్తే ఏం చేస్తారు అదంతా తిన్నగా అది పోగో తినేస్తాడు. అయితే దాన్ని ఏం చేయాల్సిన యాపాకులో పైక బెల్లం బాగా పూసి ఒక మిఠాయి లాగా ఒక ఇది ఒకటి లాగా అంటే పిల్లలకి ఇస్తే తీసి నోట్లో వేసుకుంటారు. చాలా స్వీట్గా ఉండదు, బాగుండదు అని చెప్పాడు. అదే ప్రకారం ఇది వేదాంతంతా యాపాకు లాగా కొంచెం ఇచ్చేస్తుంది. దాని మీద బెల్లం పూసి అదే విషయమే అది బెల్లం పూసి మనకి ద్రావిడ వేదంగా 4000 దివ్య ప్రకంగా ఇచ్చే కదా. ఆళ్వార్లు అమారు ఇచ్చిన దాని వల్లదా అర్చాతిరిమేని 108 దివ్య దేశాలు మనకు దొరికింది. అది కాకుండా ఆ దివ్య దేశంలో ఒక్కొక్క పెరుమాలకు ఒక్కొక్క గుణాలను ఏమేమి ఉండాలని చెప్పి పూర్తిగా తెలుసుకున్నాము. ఇప్పుడు అదంతా మనకి తెలవాలి కదా. ఆళ్వారు భాషలను సేవిస్తూ ఉంటే అది తెలుస్తుందా? తెలవలేదు. உளுங்குடி கிடந்து வரகுணமங்கை இருந்து வைகுந்தத்துள் நின்று தெளித்தையன் செங்கை அகங்கடியாதே என்னையாழ்வா எனக்கருளி நலுந்த சீருலகம் மூங்குடன் வியப்ப நாங்கள் கூத்தாடி நின்றார்ப்ப பளிங்கு நீர் முகிலின் பவளம் போல் కనివాయ్ శివప్పని కానవారాయ్ అని చెప్పి తిరుప్పులింగుడి అనే దివ్య దేశం నవతిరుపతిలో అది ఒకటి. దాంట్లో ఆళ్వారి పాత్ర అనుభవిస్తారు. మనకి ఎలా అర్థమవుతుందా? అర్థం కాలేదు కదా. అప్పుడు ఎట్లా స్వామి మేము తెలుసుకునేది? అది ముఖ్యంగా ద్రావిడ భాష తెలిసిన వాళ్ళైతే కొంచెమైనా అర్థమవుద్ది అని అనుకుంటాము. అర్థం కాదు. ద్రావిడ భాష తెలిసిన వాళ్ళకే అర్థం కాలేదంటే ఇంకా మాకు ద్రావిడ భాష తెలవదు,
అప్పుడు మేము ఏం చేయాలా? అప్పుడు ఏం చేయాలా? పాత్రలు సేవిస్తామండి, తెలుగులో రాయించారు, సేవిస్తాము. అయితే మాకు అర్థంగా, ఎందుకంటే అర్థమై సేవించేమనుకోండి, దాని ఆనందమే సపరేట్. ఎప్పుడైనా కానీ మనం తెలుసుకొని సేవించేమనుకుంటే దానికి చాలా ఆనందంగా ఉంటుంది. స్వామి తెలవక ముందే మాకు ఆనందంగానే ఉండదండి. అంటే తెలవక ముందే ఆనందం ఇస్తుందంటే ఆళ్వార్ల పాసరాలు, ఇంకా ఆళ్వార్ల పాసరాల అర్థం తెలుసుకొని మనం సేవించేమంటే ఇంకా మనకి ఏంది, అన్నం అక్కర్లేదు, ఆకారం అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. ఉన్నం చోరు పరుగుని తిన్నం వ్యక్తులు ఎలా అమ్మనండి ఆళ్వారి పాసురాలు తప్ప వేరే అక్కర్లేదండి. ఆ స్థితికి మనం వచ్చేస్తాం. అప్పుడు అది తెలుసుకోవాలంటే ఏం చేయాలి స్వామి? దానికి వ్యాఖ్యానం. ఆ వ్యాఖ్యానం పెరియవాచాన్ని వెళ్ళి అవతరించారు, ఆ వ్యాఖ్యానం చేసేదానికి. అట్లంటే అయితే ఎందుకు స్వామి అంటే వేరే ఎవరో కాదు, పెరియవాచార్య 4000 దివ్య ప్రబంధానికి పూర్తిగా వ్యాఖ్యానం చేశాడు. ఆయన ఎవరు తెలుసా? నమ్మాళ్వారికి పేరు కృష్ణ తృష్ణా తత్వం పేరు. అటైతే కృష్ణ తృష్ణ, తృష్ణ కృష్ణుడు, కృష్ణ భక్తి నమ్మాళ్వారు అని చెప్పాడు. ఆ కృష్ణ భక్తి నమ్మాళ్వారు కదా, ఆ నమ్మాళ్వారు ఏం అనుగ్రహించారు, అనుగ్రహించిన ఆ విషయాన్ని మనకి తెలిపించాలి కదా. అదే పాసరం ఉండదే, పాసరంగా నాకు అర్థం కాలేదే, పాసరం ఉండొచ్చు, పాసరం నాకు అర్థం కాలేదే కదా. అప్పుడు ఏం చెయ్యాలా? ఆ నమ్మాళ్వారు ఎవరి మీద ప్రేమగా ఉన్నాడో, ఎవరి మీద ప్రేమగా ఉన్నాడో ఆయనే మళ్ళీ వచ్చి అవతారం చేస్తేనే. ఎవరి మీద ప్రేమగా ఉన్నాడు? కృష్ణుడు. ఆ కృష్ణుడు ఏం చేశాడు? ఆయన అవతారం చేసిన అదే రోజే శ్రవణ మాసం, రోహిణి నక్షత్రం, అదే రోజే పెరియవాచాన్ పిల్ల అవతారం చేశాడు. ఆయన అవతారం లేదంటే ఇప్పుడు మన కాలక్షేపమే లేదు, ఏదే లేదు. ఏదే లేదంటే ఏంటంటే 4000 దివ్య ప్రబంధానికి పూర్తిగా వ్యాఖ్యానం చేసింది ఎవరంటే ఆయన ఒకరే, వేరే ఎవరు చేయలేదు. వేరే ఎప్పుడు ఒక్కరు కూడా చేయలేదు. 4000 దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానం చేసింది. ఆ మాత్రం వ్యాఖ్యానం అయింది కదా. లేదంటే ఏమవుతుందంటే పాసురాలన్నీ మూల పాసురంగా ఉంటుంది. మూలం అంటే ఏంటి? మూలంగా పాసురాలు ఉంటుంది కదా. అలాగా ఒక్కొక్క పాసురాలు ఉంటుంది, లేదని చెప్పలేదు స్వామి. అక్కడ ఏదో పాసురాలు ఉంటాయండి, క్షమిస్తే మంచిది చెప్పారు, క్షమించారు, అర్థం తెలియదు. అందువల్ల దాన్ని ఆ మూలంగా ఉండే పాసురాల్ని, ఆ పాసురాలకి ఇది వ్యాఖ్యానం, ఇది అర్థాలు అని చెప్పి తెలుపాలి కదా. అది తెలిపించేదని కోసం పెరియవాచాన్ పిల్లకి అవతారమే సరే. అవతారం ఉన్నది కదా. దాని తర్వాత దానికి వ్యాఖ్యాతాలు, దాని తర్వాత దానికి విద్వానులు, వీళ్ళంతా సంప్రదాయాల కాలక్షేపం చెయ్యాలి కదా. పెరియవాచాన్ పిల్ల పీరియడ్ అనేది 800 సంవత్సరం ముందు. ఇప్పుడు ఆయన అనుగ్రహించిన వ్యాఖ్యానం అని కాలక్షేపం జరగతానే ఉండదు. దీంట్లో కాలక్షేపం అనేది పద్ధతి వేరు, ఉపన్యాసం అనే పద్ధతి అనేది వేరు. రెండు ఒకటి కాదు. కాలక్షేప పద్ధతి అనేది వేరు, ఉపన్యాస పద్ధతి అనేది వేరు. ఏమంటే కాలక్షేపం అంటే ఏం తెలుసా? ఇప్పుడు మనదంతా కాలక్షేపం. ఉపన్యాసం అంటే ఏం తెలుసా? ఈయన గురించి కొంచెం చెప్పండి, ఆయన గురించి కొంచెం చెప్పండి, ఆయన గురించి చెప్పండి అని చెప్పి అప్పుడప్పుడు మనం ఏదో ఒక గంట 2 గంటలు అట్టే పెట్టుకుంటాం. దానికి ఉపన్యాసం లేదు. అటైతే దాంట్లో రుచి వచ్చేదని కోసం చెప్పేది ఉపన్యాసాలు. కాలక్షేపం అంటే వ్యాఖ్యానం, ఆ వ్యాఖ్యానం ఉన్న పద్ధతి, ఆ పద్ధతి ప్రకారం దాంట్లో శబ్దాలు ప్రతి ఒక్కటి చెప్తా దానికి ఉండే అర్థం చెప్పి, ఓ ఇంత వైభవం ఉండదా దీనికి ఏం చెప్తారో, అది కాలక్షేప పద్ధతి. ఆ కాలక్షేపం ఎన్ని గంటలు చెయ్యాలా, ఏ రోజు చెయ్యాలా, ఎట్లా చెయ్యాలా, దాని అర్థాలన్నీ ఎట్లా చెప్పాలా, కాలక్షేపం అందరూ చేయని కాదు. ఆచార్య ద్వారా తెలుసుకొని వస్తేగా చేయనవద్ది. ఎట్లా చెయ్యాలా అది కాకుండా అది వచ్చి చెప్పేటప్పుడు ఆళ్వార్ తిరువుళ్ళం ఎలా ఉన్నింది అదే. ఇప్పుడు ఏం లేదు, ఒక కోయిలకు పోయామనుకోండి, కోయిలకు పోయామంటే ఆ కోయిల్లో మనకి ఏముంటది? ఆగమ శాస్త్రం ఉంటది. ఆ ఆగమ శాస్త్రంలో ఎంతనో చెప్తారు. ఈ ప్రకారం ఉత్సవాలు చేయాలా, ఈ ప్రకారం రోజు తిరువారాధన క్రమం చేయాలా, ఈ ప్రకారం పెరుమాలకు తిరుమంజనం చెయ్యాలా, ఈ ప్రకారం పెరుమాలకు వస్త్రాలు తిరువాభరణాలు సమర్పించాలా, అది ఇదని చెప్తారు కదా.
అదే ప్రకారం ఈ కాలక్షేప పద్ధతి అనేది చాలా ఉండదు, ఒకటి కాదు రెండు కాదు, చాలా ఉండదు. అంత మాత్రం తెలుసుకొని దాన్ని పద్ధతిగా తీసుకొచ్చింది, మొదలు తీసుకొచ్చింది ఎవరంటే పెరియవాచం. ఎందువల్ల స్వామి? కృష్ణుడే పెరియవాచంలో అవతారం చేసిన దానివల్ల దాని అంత వైభవం ఆయనకి. ఇప్పుడు అట్లాంటి వైభవం ఉండే ఆయన ఆ వైభవాన్ని తెలిపించాలని చెప్పే బడవాలమావుని ఆయన ఉపదేశిస్తున్నలో பெரியவாச்சான் பிள்ளை பின்புள்ள வைக்கும் தெரிய வியாட்சைகள் செய்வார். அரிய அருளிச் செயற்பொருளை ஆரியர்கட்டு போது அருளிச் செயலாய்த்து அறிந்து. பின்புள்ள వైకం తెలియ, వెనకాల ఉండేటోళ్ళందరూ తెలుసుకోవాలా. పెరియవాచాన్ పిల్లై పిన్బుళ్ళ వైకం తెలియ, వెనకాల ఉండేటోళ్ళు ఒకరే కాదు, వెనకాల ఉండే గ్రంథాలకు వ్యాఖ్యానం తెలుసుకోవాలి. రెండు అర్థం అక్కడ. పెరియవాచాన్ పిల్లై పీరియడ్ అయిపోయిన తర్వాత వెనకాల ఉంటారు కదా, వాళ్ళు తెలుసుకోవాలి. అది కాకుండా పెరియవాచాన్ పిల్లై వ్యాఖ్యానం అనుగ్రహించింది తిరువాళ్ళు ఒకటికే మనం చూస్తున్నాం ఇంతవరకు. ఇంకా 3000 పాసరాలు ఉన్నాయి కదా, ఆ 3000 పాసరాలు తెలుసుకోవాలి. అంటే తిరువాయుడికి వెనకాల, అప్పుడే తిరువాయుడికి వెనకాల 3000 పాసరాలు అని అట్ట అర్థం కాదు. మనకేమవుతుంటే అప్పుడు తిరువాయుడు మొదలే పుట్టింది, దాని తర్వాత 3000 పాసరాలు వచ్చింది ఆ స్వామి, అట్లా అర్థం కాదు. తిరువాయుడి అనుగ్రహించిన ఆళ్వార్ నమ్మాళ్వార్, ఆయన వచ్చి 5వ ఆళ్వార్. వైగయాళ్, భూదత్తార్, పేయాళ్వార్, తిరుమేషి ఆళ్వార్, వీళ్ళు నలుగురు అయిపోయిన తర్వాత 5వ ఆళ్వారుగా నమ్మాళ్వార్. అయితే తిరువాయుడి రాకముందే ఇంకా కొన్ని ప్రబంధాలన్నీ ఉండాలి. ఇప్పుడు ఎందుకోసం ఇది చెప్తున్నానంటే, అప్పుడు ఈ వెనకాల ఉండే గ్రంథాలన్నీ తెలుసుకోవాలని చెప్పి దీనిలో రాసి ఉండదే స్వామి ఈ పుస్తకంలో, ఉపదేశమాలలో. అప్పుడు తిరువాయుడి ముందు వచ్చింది, దాని తర్వాత వెనకాల 3000 పాసనాలు వచ్చిందా? అట్లా కాదు అర్థం. తిరువాయుడు ఎప్పుడు వచ్చిందంటే 9వ గ్రంథంగా వచ్చింది. లెక్క చెప్తామా? మీకు అన్ని తెలుసు, తెలవకుండా ఏం లేదు. ఏం లెక్కంటే పొయ్యి ఆళ్వార్, భూదత్త ఆళ్వార్, పేయ ఆళ్వార్, తిరుమేషి ఆళ్వార్, దీని తర్వాత నమ్మాళ్వారు అవతారం చేశాడు. అప్పుడు పొయ్యి ఆళ్వారు ఒక గ్రంథం చేశాడు, మొదటి తిరువందాది. భూదత్తాళ్వారు ఒక అవతారం చేశాడు, 2వ తిరువందాది. పేయాళ్వారు ఒక గ్రంథం చేశాడు, 3వ తిరువందాది. అప్పుడు 3 గ్రంథాలు అయిపోయింది. దాని తర్వాత తిరుమేషి ఆళ్వార్ 2 గ్రంథాలు చేశాడు, తిరుచంద విరుత్తం, 4 తిరువందాది, 2 గ్రంథాలు చేశాడు. అప్పుడు 5 గ్రంథాలు. అప్పుడు తిరువాయుడి రాకముందు 5 గ్రంథాలు ఉండాలి. అటైతే ఏమర్థం? తిరువాయుడిని పుట్టక ముందే ఈ 5 ఉండాలి. అందుకుందని ఏం చెప్తున్నాను, ఈ తిరువాయుడు పుట్టిన తర్వాత మిగతా 3000 పాసురాలు వచ్చిందని అర్థం చేసుకోకూడదు. అయితే పాసురాన్ని చూస్తే ఆ ప్రకారం ఉన్నట్టు మనకి ఆలోచనలు వస్తుంది. అందువల్ల తిరువాయుడికి ముందే 5 కాదు. ఇంకా చూస్తే నమ్మాళ్వారే 4 గ్రంథాలు అనుగ్రహించారు కదా. ఇప్పుడు మనం 5 గ్రంథాలు చూసాం. గుర్తుగా మీరు వినాల. అంటే ఇది కాలక్షేపం. కాలక్షేపంలో మన మనసు పూర్తిగా ఇక్కడే ఉండాలి. ఎక్కడా పోయిందంటే అప్పుడు ముందు 4 గ్రంథాలు 5 గ్రంథాలు చూసేసాం. ఏదేది? తిరుమేషి ఆళ్వార్ 2 గ్రంథం, మొదలాళ్వారు 3 గ్రంథాలు, 5 గ్రంథాలు తిరువాయుడు ముందే వచ్చేసింది. దాని తర్వాత తిరువాయుడు కూడా ఎప్పుడు వచ్చింది చూస్తాం చూడండి. నమ్మాళ్వారు అవతారం చేసి 4 గ్రంథాలు అనుగ్రహించారా, తిరువిరుత్తం, తిరువాశరియం, పెరియ తిరువందాది, తర్వాతదా తిరువాయుడి. అప్పుడు నమ్మాళ్వారు అవతారం చేసిన తర్వాత కూడా తిరువాయుడి పుట్టక ముందే నమ్మాళ్వారు చేసిన గ్రంథాలనే 3 గ్రంథాలు ముందు వచ్చేసింది. అట్టయితే 5 గ్రంథాలు వైగయాళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమేషి ఆళ్వార్, ఈ 4 ఆళ్వార్లు చేసిన 5 గ్రంథాలు ముందుగా పుట్టింది. దాని తర్వాత నమ్మాళ్వారు అవతారం చేసి 3 గ్రంథాలు, తిరువిరుత్తమేమి, తిరువాసిరియమేమి, పెరియ తిరువందాది ఏమి, ఈ 3 గ్రంథాలు పుట్టేసింది. అప్పుంటే 5, 3, 8 గ్రంథాలు. 9వ గ్రంథం దా తిరువాయుడి. అప్పుడు క్రమం ప్రకారం చూస్తే ఏమవుతుంది? 4000 దివ్య ప్రబంధంలో 9వ గ్రంథం. ఏంటి? ఇది అవతార క్రమం. ఇప్పుడు పుస్తకంలో వేసిన క్రమం ప్రకారం మీరు చూడకూడదు. పుస్తకంలో వేసిన క్రమం ప్రకారం చూస్తే లాస్ట్ లో తిరువాయుడు ఉంటుంది. ఆ క్రమం చూడకూడదు.
అవతార క్రమంలో చూస్తూ ఉంటే ఏమవుతుందంటే మనకి ఆ తిరువామిడి 9వ గ్రంథంగా వచ్చింది. అందువల్ల అప్పుడు ఇందులో ఎందుకు వచ్చి చెప్తున్నా అంటే 3000 పాసురాలు తిరువాయుమి పుట్టిన తర్వాత పుట్టింది అని అనుకోకూడదు. ఇప్పుడు అంటే ఏం చెప్తున్నా, తిరువాయుమి కాకుండా మిగతా 3000 పాసురాలు ఉండాలి కదా, దానికి పెరియవాచాన్ పిల్ల వ్యాఖ్యానం చేశాడు అని చెప్పి అనుకోవాలి. ఇది ఇప్పుడు పెరియవాచాన్ పిల్లి పిన్బుల్ల వైద్యం తెలియ ఈ 46వ కోసం పదపదార్థం అని ఇప్పుడే వస్తున్నారు. అవును, అంటే కొన్ని విషయాలతో ముద్రనే చెప్పేస్తే కదా మీకు అర్థమైపోతుంది. పదపదార్థం పెరియవాచాన్ పిల్లి పిన్బుల్ల వైద్యం తెలియ అన్నారు. ఈయనకి కృష్ణుడిని పేరు, కృష్ణ అని పెరియవాచాన్ పిల్లి పేరు. అయితే మిగతా 3000 పాసరాలకి తప్ప ఏంది తిరువాయుడి తప్ప మిగతా 3000 పాసరాలకి మనం తెలుసుకోవాలి కదా. ఆ కాలంలో తెలిసిందా స్వామి, పెరియవాచాన్ పిల్లి అవతారం చేయలేదు. ఆ కాలం తెలిసిందంటే కాలక్షేల ప్రక్రియలు అందరూ చెప్తానే ఉన్నారు. అయితే తాళపత్రులను రాసి పెట్టారంటే లేదు. ఆ కాలం అదంతా తెలవనే తెలవదు. ఆ కాలంలో ఏదైనా తెలుసా, తెలవదు. ఇప్పుడు మనకి ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలంటే వెంటనే తడతాము. ఏం లేదు, ఇప్పుడు కాలక్షేపం మీకు ఎంత ఎట్లా వేసాను, గ్రూపులు వేసాము. అప్పుడంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఉన్న సౌకర్యాలు ఇప్పుడు ఉండదు. ఆ కాలం ఈ ప్రకారం ఇన్ఫర్మేషన్ ఇచ్చే సౌకర్యాలతో ఉండిందా, ఏదైనా ఉండిందా, ఒకటి కూడా లేదు. ఇప్పుడు ఆ కాలంలో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే సౌకర్యం ఉందంటే ఎంత బాగా డెవలప్ అయి ఉంటుంది. ఏ సౌకర్యం లేదు, ఏదే లేదు. అది కాకుండా ఎంతనో కట్టాలి ఆ కాలంలో. ఏంటంటే మనం ఇప్పుడు గుడి కాలక్షేపం చెప్పేస్తాము. స్వామి ఈ రోజు కాలక్షేపం 10 గంటలకి, సాయంకాలం 5 గంటలకి, ఈ రోజు లేదనుకోండి. అయితే అలా చెప్తాం కదా, ఆ ప్రకారం ఉంటుందంటే ఆ ప్రకారం అంతా లేనే లేదు. ఇది ఒకటి. రెండోది, ఎక్కడ పోతాము, ఎక్కడ ఉంటాము, ఎట్లా ఉంటామో ఎంత తెలవనే తెలియదు. అది ఒకటి. రెండోది, వాళ్ళు ఏంటంటే ఒక్క తప్పు లేకుండా రాస్తారు. మనం ఏదో ఒకటి రాస్తా ఉన్నట్టు, అదే అండి అది తెలియకుండా వచ్చేసిందండి, మనం ఆ తప్పు నేను చేసేది మనం తీసుకోము. ఎట్లా తీసుకున్నా, అదిగా వచ్చేసింది, తెలియకుండా వచ్చేసింది. ఆ ప్రకారం వాళ్ళ దగ్గర ఎలా ఉంటుందంటే ఏదే లేదు. అది కాకుండా వాళ్ళు చేసే వ్యాఖ్యానాలు ఒక్క సందేహాలు ఏదైనా ఉంటుంది అంటే ఒకటి ఉండదు. ఇది ఉంది. అయితే మనం దాంతో ఏం చేస్తాము, ఆ వ్యాఖ్యానం చూసుకుని తృప్తిగా మనం వింటా ఉంటాం. అయితే ఈ ప్రకారం వింటా ఉంటే కూడా ఎన్ని మంది ఉంటారు, మనకి 10 మంది ఉంటారు. ఇంకా కొంచెం బయట పోయామనుకుంటే 50 మందిని వినొచ్చు. ఇంకా కొంచెం బయట పోయామనుకో 400-500 మందిని వినొచ్చు. దాని పేరు పోద్దంటే పోదు. అయితే పెరియవాచనుల అభిప్రాయం ఏం తెలుసా, లక్ష మందిని వినాల, వ్యాఖ్యానం వినాల. అప్పుడు 1,00,000 మందిని వినాలి. ఏమిటంటే వాళ్ళందరూ ఉజ్జీవనం కావాలనే, వాళ్ళకి శ్రీవైకుంఠ పోయేదనుకున్న యోగ్యత లేదా, ఉన్నదే. ఆమె రామానుజుల ద్వారా వాళ్ళకి అనుగ్రహం చేయడా, చేస్తాడే. ఎంత మందిని వచ్చినా కూడా రక్షించేదానికి ఆమె రామానుజుల వారు సిద్ధంగా ఉన్నాడు. ఆయనకేం కొరతనే లేదు. అయితే మనదా పోవటం లేదు. ఎందుకు స్వామి అంటే కలికాలం, అందువల్ల పోవటం లేదు. అయితే అయినా కూడా ఈ ప్రకారం ఉన్నప్పుడు ఇప్పుడు దీనికి ఒక్కొక్క పద్ధతి ఉండదు. ఈ ప్రకారంగా కాలక్షేపం. అయితే మనకి కాలక్షేపం అనేది మనకి అలవాటు చాలా తగ్గిపోయింది. ఇప్పుడు ఒక 3 సంవత్సరంగా మీకు కొంచెం అలవాటు చేస్తున్నాను అనుకోండి, అలవాటు ఈ ప్రకారంగా ఉండాలని చెప్పే పద్ధతి ఉండదు. అనేకంగా మనం వచ్చి ఏంటంటే ఉపన్యాసం వినే మనకు ఇది ఉంటుంది. అందువల్ల దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక రీతి ఉంటుంది. ఆ రీతి ఉంటేదా ఆ శబ్దంలో, ఆ పాసనంలో ఎట్లా అర్థం చెప్పినది మనకు తెలుస్తుంది, ఎంత లోతు చదువుతుందని తెలుస్తుంది. అయితే కొన్ని మందిని ఏం చేస్తారంటే, స్వామి కొంచెం చెప్పండి, మనం 1:30 గంట సేపు చెప్పుకుంటాను, ముందంతా 4 గంటల సేపు 5 గంటల సేపు కాలక్షేపం. అట్లనే కింద కూర్చుంటారు, పైగా కాదు, కింద కూర్చుంటారు. కింద కూర్చొని కూర్చుగా వింటారు. అది డే టైం లేదా పూర్తిగా. అయినా కూడా ఇప్పుడు అదంతా లేదు. 1:30 గంట సేపు స్వామి అంతే. దాని తర్వాత ఏం స్వామి, కూర్చోని కాలదండి, ఒళ్ళు నొప్పి పుడుతుంది. అది కాకుండా ఎందుకు
చూస్తూనే ఉంటాను, కళ్ళు కూడా నాకు పుడుతుందని అని చెప్పేస్తారు కదా. అందువల్ల ఇప్పుడు అయిపోయింది. అయితే ఆ కాలంలో ఇలాంటి సౌకర్యం ఏదైనా ఉండిందంటే ఏమీ లేదు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉండాలి కదా, కరెంటు. ఆ కాలం ఉండిందా? వాళ్ళు వ్యాఖ్యానం రాయాలంటేనే 5 గంటల లోపల రాయాల. దాని తర్వాత చీకటి వచ్చేసింది. దాని తర్వాత చీకటి ఏ కాలక్షేపమే అనకంటే ఇప్పుడు రాత్రి అంతా కాలక్షేపం పెట్టుకుంటాం కదా. కాలక్షేపం వాళ్ళకి ఉంటుందంటే లేదు. ఏ కాలక్షేపం అయినా కూడా 5 గంటలు కూడా వాళ్ళు ఫ్రీ చేసి కావాలా. సాయంకాలం 6 అయిపోయిందంటే ఇంకా పెద్దదిగా ఏం ఉండదు. ఉత్సవాలు ఉంటుంది, దానికి దీపాలు పెట్టుకుంటారు. అయితే కాలక్షేపము లేదు, వేరేదా ఇలాంటి ఉపన్యాసము ఉంటుందని ఉండదు. ఇది కాకుండా వాళ్ళకి ఎంత శ్రమ ఉంటుంది తెలుసా. సన్నిధికి అంకెని చూసుకోవాలా, వ్యాఖ్యానం రాయాలా, కాలక్షేపం చెప్పాలా, మిగతా పద్ధతిని చూడాలా. అది కాకుండా అటుపక్క ఇటుపక్క రాజులు శ్రమ ఇస్తా ఉంటారు, బయట ఊరు నుంచి ఎవరన్నా వచ్చి శ్రమ ఇస్తా ఉంటారు. ఒక్కొక్క సన్నిధిలో పద్ధతులు అదంతా ఏమేమి పద్ధతి అదంతా చూసుకుంటా ఉండాలా. ఇన్ని కాకుండా ఆ కాలంలో అప్పుడప్పుడు యుద్ధానికి వచ్చేస్తున్నారు బయట ఊరు నుంచి. ఆ రాజు యుద్ధానికి వస్తున్నారు, అది చూసుకోవాలా. అప్పుడప్పుడు ఎల్లవ వచ్చేస్తుంది. ఇప్పుడంతా డ్యామ్ కట్టుండాం కదా, అందువల్ల ఎల్లవ మనం కంట్రోల్ చేసేందుకు ఆ డ్యామ్ కొంచెం కష్టం, కొంచెం కొంచెం మనకి అనుకూలంగా ఉంటుంది. డ్యామ్ అంతా ఏం లేదు కదా, అప్పుడు ఎల్లవ వచ్చేస్తుంది. ఇదన్నీ చూసుకోవాలని వారిని చూసుకొని చెయ్యాలంటే ఎట్లా స్వామి వ్యాఖ్యానం? భగవంతుడు నెరిగేతుక కటాక్షం. భగవంతుడు నెరిగేసి కటాక్షం, వేరేం చెప్పండి కాదు. ఆయన నెరిగేతుక కటాక్షం అంటే పెరియవాచాన్ పిల్లే కటాక్షం కూడా చెప్పను కాదు. ఎందుకంటే ఆయన పూర్తిగా మనకి ఆయన కటాక్షం వల్ల మనకి వ్యాఖ్యానం ఇచ్చేసాడు. ఆ వ్యాఖ్యానం ఇచ్చేసాడు. అయితే ఆ వ్యాఖ్యానం రాసిందా కూడా అది ఆయన పీరియడ్ అయిపోయిన తర్వాత మనకు వచ్చి చేరుకోవాలి కదా. అది మనం తెలుసుకొని మన ఉజ్జీవనం కావాలి కదా. అది ఎవరు కటాక్షం స్వామి? స్వామి రామానుజుల వారి కటాక్షం. లేదు, ఆ రామానుజుల వారికి అనుగ్రహించిన ఆ నంబిన వాళ్ళు ఆయన కటాక్షమే ఉండాలి కానీ వేరే ఏం కటాక్షం ఉండదు కాదు. ఎందుకంటే అప్పుడు ఈ వ్యాఖ్యానం సరి ఇది మన దొరికేదానికి మనకి ఈ ప్రకారం తెలుసుకునేందుకు మనకి ఏదైనా యోగ్యత ఉంటుందా? ఆ కాలం అంతా మీరు ఎవరు తప్పుగా తీసుకోవచ్చు. ఆ కాలం ఇవరకు కాలక్షేపం, అది వ్యాఖ్యాన కాలక్షేపం ఉంటే ఎవరెవరు వచ్చినారో చూస్తారు. వాళ్ళు ఇదంతా తెలుసుకున్నారా, ఈ యోగ్యత ఉండదా చూస్తారు. యోగ్యత లేదా బయట బొమ్మని చెప్పండి, వాళ్ళు కాలక్షేపం లేదని ఇస్తారు. ఎందుకు స్వామి? వాళ్ళు ఉండి లాభం లేదు, ఈ యోగ్యత ఉంటేనే వాళ్ళు కాలక్షేపం. ఇంత చెప్తున్నారు ఆ కాలంలో. అయితే మనకి ఇప్పుడు కాలక్షేపం చెప్పేటోళ్ళకి యోగ్యత ఉండదా లేదా తర్వాత అది అని చెప్తున్నాను. అడియనికే యోగ్యత ఉండదా లేదని తెలియదు, మిగతా వాడు కదా. ఎందుకోసంటే ఆ ప్రకారం ఆ కాలం ఉండింది. ఈ కాలం ఏదే లేదున్నా కూడా ఆ పెరియవాచ్యాం పిల్లి ఆ కాలం ఇంత శ్రమంలోనూ ఆ రాశాడు కదా. అప్పుడు మనకి ఆయనకి ఏం చేస్తాం? ఆయన రాసేసాడు. ఏం చేస్తామంటే ఆయన ఏం అడగల మన దగ్గర, మన బాగా చదవండి, కాలక్షేపాలు ఉండండి, అది చాలు, వేరే ఏం అక్కర్లేదు అని చెప్పిన. అట్లాంటి ఆశ్చర్యమైన ఆ 4000 పాసురానికి ఈయన ఒక్కరే వ్యాఖ్యానం అనుగ్రహించాడు. అట్లాంటి అభివ్యాఖ్యానం వెళ్ళి పిన్బుళ్ళ వైకం తెలియ అట్లాంటి కాలక్షేపం మనం తెలుసుకోవాలని ఆ కాలక్షేపం ఆరియగట్టి ఇప్పోదు వెనకాల వచ్చిన పూర్వాచారాలకు అందుకు అనుగ్రహించారు ఎవరు? పెరియవాచార్యులు. అయితే ఇప్పుడు వెనకాల వచ్చిన పూర్వాచార్యులు ఎట్లా ఎత్తుకుంటాం స్వామి? పెరియవాచార్య పిల్లకి వెనకాల వచ్చిన ఆచార్యులు పెట్టుకుంటామా? పెట్టుకోవచ్చు. లేదు దాని తర్వాత మనవాళ్ళ మామూలు పీరు ఉండదు కదా, ఆ పీరు పెట్టుకుంటామా? పెట్టుకోవచ్చు. దాని తర్వాత మనవాళ్ళ మామూలికి ఇదే ఈ ఉపదేశం అనుగ్రహించాడు కదా, దీనికి వ్యాఖ్యానం అనుగ్రహించే పిల్లలోకం చేయాలి, ఆ స్వామి వరకు పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. అంతంతా ఎందుకు స్వామి? ఇప్పుడు మనం కాలక్షేపం ఉంటున్నాం కదా, మనం కాలక్షేపం ఉంటుంది, ఇంతవరకు మనం పెట్టుకోవచ్చు.
ఇంతవరకు ఎట్ట పెట్టుకోవచ్చు. ఆ పెరియవాచాన్ పిల్ల వ్యాఖ్యానం మనకి ఇంతవరకు వచ్చింది అని చెప్పి అది పూర్తిగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతాను, ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. అయితే ఇదంతా ఎందుకోసం చెప్తున్నానంటే, మనం ఏదో ఈ శరీరం బాగా ఉండాలని చూసుకున్నది కన్నా ఈ శరీరం ఇంకా రాకూడదు, శరీరం అక్కర్లేదని అడిగి చెప్పదా, శరీరం ఉండే వరకు బాగానే ఉండాలా. అయితే ఇంక పుట్టనేది ఉండలేకుండా ఆయన శ్రీవైకుంఠానికి పోయి ఆయన దగ్గర కైంకర్యం చెయ్యాలంటే ఏం చెయ్యాలా? ఆత్మ ఉజ్జీవనం చూడాలి కదా. ఆత్మ ఉజ్జీవనం చూడాలంటే కూడా శరీరం ఉంటేనే చేయనవద్ది, శరీరం కావాలా. ఆ శరీరం ధర్మ సాధనానికి కావాలా. ఆద్యంకలు శరీరం ధర్మ సాధనం ఉంటారు, అందువల్ల అది కావాలి కదా. అందువల్లదా ఇదంతా తెలుసుకోవాలని చెప్తున్నారు. ఇప్పుడు 46వ పాసురం వ్యాఖ్యానం. పిల్లాన్ நஞ்சீரன்னு தொடங்கி உத்தேசித்தபடி திராவிட வேத ரூபமான திருவாய்மொழிக்கு வியாக்கியானம் பண்ணினவர்களையும் தத் கிரந்த சங்கைகளையும் இவ்வளவாக தரிப்பித்தருளி இனி ததங்க உபாங்களான மற்ற அருளி செயல்களுக்கும் வியாக்கியானம் பண்ணினார். இன்னாரென்னு மத்தையும் அருளி செய்வாராய். அப்படியே அவை எல்லாவற்றிற்கும் பெரியவாச்சான் பிள்ளை வியாக்கியானம் செய்தபடியே அருளி செய்கிறார். இதில் பெரியவாச்சான் பிள்ளை அவர் குமாரரான நயனாராச்சன் பிள்ளையும் நானூராச்சான் பிள்ளை உண்டாகையாலே பெரியவாச்சான் பிள்ளை என்று ఇవరి విశేషిக்கிறது. ఇంతవరకు ఏమి చూస్తాం. ఇప్పుడు వ్యాఖ్యానం అంటే పిల్లాన్ నంజీయర్ పెరియవాచాన్ పిల్లై పెళ్ళారు వడక్కి తిరిగి, ఈ పాత్ర మనం ముందు చూసిందాం. పిల్లాన్ నంజీయర్ పెరియవాచాన్ పిల్లై తెల్లారు వడక్కి తిరివీది పిల్లై మనవాళ యోగి తిరువాయుమొడిயை కాத்த గుణవాళ నెంజే కూరని చెప్పి 5 మగడియర్లు திருக்குறுகை பிரான் பிள்ளான், நஞ்சியர், பெரியவாச்சான் பிள்ளை, நம்பிள்ளை, వాదికేసరి అழகிய మనవాళ్ళ జీవన వీళ్ళుగా తిరువాయుని రక్షించినాడు. ఇలా వ్యాఖ్యానం రాసి రక్షించారు కదా, అది మనం చూసినాము. వాళ్ళు ఎట్లట్ట ఒక్కొక్క పాసురాలు అనుగ్రహించారు మనం చూసాము. పిల్లాన్ 6000 పడి అంటే 6000 పడి అని చెప్పి వ్యాఖ్యానం అనుగ్రహించారు. దాని తర్వాత నంజీరు 9000 పడి అని చెప్పి వ్యాఖ్యానం అనుగ్రహించారు. దాని తర్వాత పెరియవాచాన్ పిల్లై 24000 పడి అని చెప్పి వ్యాఖ్యానం అనుగ్రహించారు. దాని తర్వాత నంబిల్లై చెప్పటం, వడకత్రి వీధి పిల్ల రాయటం అనేది 36000 పడి అని చెప్పి అనుగ్రహించారు మనం చూసాము. దాని తర్వాత వాదికేసరి అడగియ మనవాళ్ళ జీయర్ ఆయన 12000 పడిన 12,000 పడి అని చెప్పి మనం చూసాము. ఇదంతా బాగానే తెలుస్తుంది. అయితే ఇదంతా కింద మనం చూసేసాము. ఇదంతా ఇంత అయింది తిరువాయుమొడికి ఉండే వ్యాఖ్యానాలు. అప్పుడు తిరువాయుమొడి వేదానికి సమం తెలుసుకున్నాను. ఆ తిరువాయుమొడి 4 గ్రంథాలు ఉంటాయి కదా తిరువాయుమొడి తర్వాత. తిరువాయుమొడే కాదు, తిరువిరుద్ధం, తిరువాసిరియం, పెరియ తిరువందాది, తిరువాయుమొడి 4 గ్రంథాలు. అదే ప్రకారం ఇది వచ్చి వేదం కదా. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. తిరువిరుద్ధం ఋగ్వేదం, యజుర్వేదం తిరువాసిరియం, అధర్వణ వేదం పెరియ తిరువందాది, సామవేదం తిరువాయుమొడి. ఇది కొంచెం రాసి పెట్టుకోవాల. ఋగ్వేదానికి సమానంగా ఉండేది తిరువిరుద్ధం అనే గ్రంథం. అప్పుడు నంబాళ్వారు తిరువిరుద్ధం అనుగ్రహించారు కదా, అది ఋగ్వేదానికి సమానం. తిరువాసిరియం నమ్మాళ్వారు అనుగ్రహించారు కదా, అది యజుర్వేదానికి సమానం. అధర్వణ వేదం నమ్మాళ్వారు అనుగ్రహించారు కదా, అధర్వణ వేదం శాస్త్రం అనుగ్రహించింది కదా, అది పెరియ తిరువందాదికి సమానం. తిరువాయుమొడి నమ్మాళ్వారు అనుగ్రహించారు కదా, అది శాస్త్రంలో ఉండే సామవేదానికి సమానం. అప్పుడు ఋగ్వేదం = తిరువిరుద్ధం, యజుర్వేదం = తిరువాసిరియం, సామవేదం = తిరువాయుమొడి, అధర్వణ వేదం = పెరియ తిరువందాది అని చెప్పేశారు. సరే, ఇప్పుడు వేదంలో 4 వేదాలు, అదే ప్రకారం ద్రావిడ వేదంలో 4 వేదాలు వచ్చేసింది. అయితే వేదంలో ఆ 4 వేదాలకి 6 అంగంగాలు ఉండాలి. అంగాలు 6 అంగం అంటే ఏం తెలుసా? ఆ వేదాన్ని ఇంకా బాగా మనకి కనిపించేట్టుగా చెప్పే ఒక స్థితిగా అంగంని పేరు. ఆ వేదంలో అంగం ఉండదు, అది ఉండదు. వేదానికి అంగం ఏం తెలుసా? శిక్ష, వ్యాకరణం, సందస్, నిరుక్తం, జ్యోతిషం, కల్పం అనే 6 అంగంగాలు. 6 అంగాలు ఉండదు కదా. అదే ప్రకారం
ద్రావిడ వేదానికి 6 అంగాలు ఉండాలి స్వామి. ఇది మనం ఎప్పుడు చూసాం తెలుసా? చాలా దగ్గర ఒక సంవత్సరం అయి ఉంటుంది. దీనికి ఒక పాసనం ఉండదు. ఆ பாசனம் மாறன் பணித்த தமிழ் மறைக்கு மங்கையர்கோன் ஆரங்கம் கூற அவதரித்த வீருடைய கார்த்திகையில் கார்த்திக நாள் என்றென்று కాదలిపార్ వాయిత్తమలర్థాల్கள் నెంగే வாழ்తుని చెప్పి ఆ పాసనంలో ఇది మనం చూసినాం. ఆయన కూడా మర్చిపోయి ఉంటారు కదా, మళ్ళీ చెప్తాం. అప్పుడు వేదాలకి 4 వేదాలకి 6 అంగాలు. శిక్షా వ్యాకరణం సందర్శ నిరుక్తం జ్యోతిషం కల్పమని. అదే విధంగా 4 వేదాలు ద్రావిడ వేదం ఉంటది కదా, దానికి 6 అంగాలు ఉండదా? ఉండదే. తిరుమంగియాழ்వార్ అనుగ్రహించిన 6 అంగాలు. பெரிய திருமொழி, திருவழிக்கூட்டிருக்கை, తిరుక్కురుందాండకం, తిరుడందాండకం, సిరియ తిరుమడల్, పెరియ తిరుమడల్ అనే 6 ప్రబంధాలు 6 అంగాలుగా పెట్టేశారు పెద్దవాళ్ళు. ఇది ద్రావిడ వేదానికి. అట్లయితే ఆ ద్రావిడ వేదానికి చేర్చి చెప్పారా? దాని తర్వాత ఉపాంగంగా ఉండాలి. అంగానికి అంగం. అంగానికి అంగం అంటే స్వామి, అంగం ఆ వేదంలో ఉండే విషయాన్ని బాగా కనిపించేది నీకు. ఇంకా ఆ అంగానికి అంగం అంటే ఆ అంగానికి ఇంకా మనకి బాగా కనిపించాలంటే దానికి అంగానికి అంగం అంటారు. దానికి ఉపాంగం పేరుంటారు. ఉపాంగం చెప్తారు. ఇది వేదంలో ఉపాంగం 8 ఉండాలి. ఏం చేస్తాం? 8 అంగాలు ఉండదు. అదిదా న్యాయశాస్త్రం, మీమాంసా శాస్త్రం, ధర్మశాస్త్రం, ఇతిహాసాలు, పురాణాలు, ఆయుర్వేద శాస్త్రం, యుద్ధ శాస్త్రం, గాంధర్వ శాస్త్రం చాలా ఉంటది. ఇలాగా చాలా శాస్త్రం ఉండదు. ఇదంతా ఉపాంగాంగాలు పేరు. దీనికన్నా ఉండదు. అయితే అదే ప్రకారం ఈ ద్రావిడ వేదంలో ఉంటుందా? ఉండదు. ఏం స్వామి అది ఏం చెప్పండి? 8 ఆళ్వార్లు చేశారు కదా. అట్లయితే మొత్తం 10 ఆళ్వార్లు, 12 ఆళ్వార్లు 2 ఆళ్వార్లు తీసేసేయండి. మదర కవి ఆళ్వార్ ఆండాల్ వాళ్ళు చర్మపర్వ నెట్టాయి. ఇది మనం చూసున్నాము. చర్మపర్వ నెట్టాయి. అందువల్ల వాళ్ళ దగ్గర తీసేసండి. ఇప్పుడు 12 2 తీసేస్తే 10 ఆళ్వార్లు 2 ఆళ్వార్లు, ఒక ఆళ్వార్ నమ్మాళ్వార్, ఇంకో ఆళ్వార్ తిరుమంది ఆళ్వార్. నమ్మాళ్వార్ ఆ వేదాన్ని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాన్ని, ఇది తిరువిరుక్తం, తిరువాసిల్యం, పెరియ తిరువందాది, తిరువాయుమణిని 4 వేదాన్ని 4 ప్రబంధంగా చేశారు. అదే ప్రకారం అక్కడ ఉండే అంగాల్ని 6 ప్రబంధంగా తిరుమంగి ఆళ్వార్ చేసేసాడు. ఇప్పుడు 2 ఆళ్వార్ సరిపోయింది. మిగతా 8 ఆళ్వార్ ఉండదు కదా. ఆ 8 ఆళ్వార్ అనుగ్రహించిన ప్రబంధాలుగా ఉపాంగాల్ని పేరు. దానికి ఏం పేరు? ఉపాంగం పేరు. అంగం, ఉపాంగం. అంగం అంటే తిరుమంగి ఆళ్వార్ అనుగ్రహించిన పాసురాలని అంగంని పేరు. ఉపాంగం అంటే 8 ఆళ్వార్లు. ఏ ఊరు 8 ఆళ్వార్లు? స్వామి పొయ్యియార్, భూదత్తార్, పేయార్, తిరుమేషి ఆళ్వార్, పెరియాళ్వార్, దాని తర్వాత వచ్చి కులశేఖర ఆళ్వార్, వీళ్ళంతా అది మరి తిరుపాన్ ఆళ్వార్, వీళ్ళంతా 8 ఉన్నారు కదా. వీళ్ళు అనుగ్రహించిన పాసులంతా ఉపాంగాన్ని పేరు. సరే స్వామి, దీనికంతా వ్యాఖ్యానం ఉండదా? ఇప్పుడు అతిదామునికి తిరువాయుమణికి వ్యాఖ్యానం అనుగ్రహించారు పెరియవాచనం వల్ల 24,000 పద్ధతిలో. ఇప్పుడు అంగాలకి వ్యాఖ్యానం ఉండదా? ఉపాంగాలకి వ్యాఖ్యానం ఉండాలంటే ఉండదు. అదిదా పెరియవాచనం వెళ్ళి మిగతా 3,000 పాసురాలకి పూర్తిగా చేసారు అని చెప్పింది. ఈయన ఒకరే చేశారు, వేరే ఎవ్వరు చేయలేడు. ఈయన ఒకరే చేశారు. అప్పుడు వ్యాఖ్యానం 3,000 పాసురాలకి, మిగతా 4,000 మొత్తానికి. అయితే దాంట్లో మొదట వ్యాఖ్యానం చేసింది అనేది తిరువాయుమణికి. ఆ తిరువాయుమణికి వ్యాఖ్యానం ఏం చేశాడు? నంబిళ్ళ అనుగ్రహం వల్ల చేశాడు. దాని తర్వాత 3,000 పాసురం వ్యాఖ్యానం చేశాడు. ఇప్పుడు ఒక సందేహం, దీనికి పెరియవాచాన్ పిల్లేని పేరు. పెరియవాచాన్ పిల్లేని పేరు ఎందుకు స్వామి? పెరి అంటే పెద్దది, పెరి అంటే పెద్దది. పెరియ పెరుమాళ్, పెద్ద పెరుమాళ్ పేరు. పెరియ తిరుమంతరం, పెద్ద తిరుమంతరం పేరు. పెరియ కోయిల్, పెద్ద కోయిల్. ఆమె పెరియ చాలా ఉంటది. పెరియ కోయిల్, పెరియ అవసరం అని చెప్తారు. ఇవన్నీ చాలా ఉండదు. ఇప్పుడు పెరియ పెరుమాళ్ పేరేట్టుగా పెరియవాచాన్, పెరియ అంటే పెద్ద అంటే పెద్దది అని అర్థం.
పెరియవాచాన్ పిల్లై ఉండదు కదా. ఏమి ఈయనకి ఆచాన్ పిల్లని చెప్తే చాలు కదా, ఎందుకోసం పెరియవాచాన్ పిల్లని చెప్పాలా? ఆచాన్ పిల్లని చెప్తేనే చాలు కదా, ఎందుకోసం పెరియవాచాన్ పిల్లని చెప్పాలంటే ఇదే పేర్లు ఇంకా ఇద్దరు ఉన్నారు. ఇదే పేర్లు ఇంకా ఇద్దరు ఉన్నారు. ఎవరు స్వామి వాళ్ళిద్దరు అంటే, ఈయన పెరియవాచాన్ పిల్లై తిరుక్కుమారుడు, ఆయన కొడుకుకు పేరు ఏం తెలుసా? నయనారాచాన్ పిల్లై అని పేరు. మీరు ఇదంతా ఇట్లా కొంచెం కన్ఫ్యూషన్ గా ఉండదు అనుకోబాకండి. పేరంతా మీరు మిమ్మల్ని అంతా గుర్తు పెట్టుకోని అయితే పెట్టుకోండి, కాలేదంటే వదిలేసుడు, ఏం తప్పేం లేదు. మనకి తిరువాయుడి వ్యాఖ్యానం ముఖ్యమే కానీ ఈ పేరంతా పెట్టుకుంటే అనుభవించేదానికి మనకు సౌకర్యంగా ఉంటుంది. అయినా మీ వల్ల కాదంటే దానికేం పెద్ద శ్రమ పడద్దు. ఇప్పుడు పెరియవాచాన్ పిల్లై తిరుక్కుమారుడికి పేరు, కుమారుడికి పేరు నయనారాచాన్ పిల్లై అని పేరు. అక్కడ ఆయనకి ఆచాన్ పిల్లై అని పేరు వచ్చిందా? అప్పుడు పెరియవాచాన్ పిల్లై లేకుండా ఆచాన్ పిల్లై అని చెప్తే అప్పుడు కొడుకుని చెప్తున్నారా తండ్రిని చెప్తున్నారా సందేహం వచ్చేస్తుంది. అందువల్ల ఈయన ఆ కొడుకు కన్నా ఈయన పెద్ద ఆయన కదా, అందువల్ల పెద్ద ఆయన అంటే పెద్ద పెద్ద అంటే పెరియవాచాన్ పిల్లై అన్నాడు. ఇంకోటి గారు ఉంటే నయనారాచాన్ పిల్లై అని ఒక ఉండారు. నయనారాచాన్ పిల్లై కొడుకు, నాలూరాచాన్ పిల్లై అని ఒకరు ఉండారు. నాలూరాచాన్ పిల్లై ఏం తెలుసా? బయట రాపోద్ది. ఇంకా 2 భాషలు అయిపోయిన తర్వాత ఈ 7 వ్యాఖ్యానం ఎట్లా వచ్చింది, పెద్ద కథ, చాలా బాగుంటది. మనకే ఏడుపు వచ్చేసింది. ఓ ఇంత శ్రమపడ్డారా మన పూర్వాచార్యులు, అప్పుడు మనకు తెలిసింది. ఆ ప్రకారం ఆ నాలూరాచాన్ పిల్లై ఉన్నారు కదా, నాలూరాచాన్ పిల్లై ఆయనదా 7 వ్యాఖ్యానం తీసుకొచ్చాడు. అది మనం తర్వాత చూడబోతాం. ఆ నాలూరాచాన్ పిల్లై ఈయుణ్ణి పద్మనాభాచార్యార్, ఈయుణ్ణి మాధవర్, ఈయుణ్ణి నాలూరాచాన్ పిల్లై అని చెప్పిన నాలూరు పిల్లైదా నాలూరాచాన్ పిల్లై. ఆయనకి పేరుదా సుమన పోలేసి దేవాదివాన్ని ముందు మనం చూసాం. సరే ఉన్ని ఇదంతా మన తర్వాత 2 పాత్రలు అయిపోయిన తర్వాత ఇదన్నీ చూడబోతాము. చాలా బాగుంటుంది. అప్పుడు మనకు తెలుసు, ఓ ఎంత కష్టపడ్డారు మన పూర్వాచార్యులు. మనం ఏమో హాయిగా కూర్చొని కాలక్షేపం వింటున్నాము, ఏ శ్రమం లేకుండా. వాళ్ళు ఎంత శ్రమ పడ్డారు అప్పుడు తెలుస్తుంది. కొన్ని అప్పుడు నాలూరాచాన్ పిల్లై ఉన్నారు కదా, ఆ నాలూరాచాన్ పిల్లై ద్వారాగా ఆ 7 వ్యాఖ్యానం, ఇప్పుడు మనం తిరువాయుడికి 7 వ్యాఖ్యానం ఉన్నాయి కదా, అది వెంటనే రాల. నంబిల చేసింది, అది వెంటనే మన దగ్గరికి రాల. 200 సంవత్సరాలు అట్లే లోపల పడి ఉంది. దాని తర్వాత నాలూరాచాన్ పిల్లైగా తిరువాయుడి పిల్లై అటైతే మనవాళ్ళ మౌనికి ఆచార్యుడు ఆయనకి చెప్పించి, దాని తర్వాత తిరువాయుడి పిల్లై ద్వారా మనవాళ్ళ మౌనికి వచ్చి ఇప్పుడు మన వరకు వచ్చింది. ఆ 7 వ్యాఖ్యానం 36,000 వ్యాఖ్యానం కొన్ని, దాంట్లో నాలూరాచాన్ పిల్లైని వచ్చి ఉన్నారు. అందువల్ల ఆయనకి నాలూరాచాన్ పిల్లై పేరు ఉండే దానివల్ల అప్పుడు ఆచాన్ పిల్లై అక్కడ ఒక పేరు, మళ్ళా పెరియవాచాన్ పిల్లై తిరుక్కుమారుడికి ఆచాన్ పిల్లైని పేరు. ఈ సందేహం రాబోతుంది, ఇది కన్ఫ్యూజ్ అయిపోతుంది అని చెప్పిదా పెరియవాచాన్ పిల్లకి పెరియ అనే ఒక శబ్దాన్ని ఏం చేశారు, చేర్చారు. పెరియ అనే ఒక శబ్దాన్ని చేర్చారు. అంటే ఈయన పెద్ద ఆయన కదా, వాళ్ళు ఇద్దరు కన్నా ఈయన పెద్ద ఆయన కదా, అందువల్ల చేశారు. ఇప్పుడు పెరియవాచాన్ పిల్లై ఈయనకే ఈ శేషమైన తిరుమానం పెరియవాచాన్ పిల్లై అని పేరు. ఈయనకి కృష్ణుడిగా పేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు కృష్ణుడిని పేరు. తర్వాత ఈయనకి ఆచాన్ పిల్లై పెరియవాచాన్ పిల్లై వచ్చింది. ఇప్పుడు பெரியவாச்சான் பிள்ளை பின்புள்ள வைக்கும் தெரிய వ్యాఖ్యైகள் செய்வார். பின்புள்ள வைக்கும் தெரிய వ్యాఖ్యల్ని ఇప్పుడు பின்புள்ள வைக்கும் தெரிய వ్యాఖ్యైகள் செய்வார் అంటే షటకోప వాంగ్మయం. ఎక్కడ విన్నట్టు ఉన్నదా? షటకోప వాంగ్మయం భక్తామృతం విశచనాదమూతనం సర్వార్థ సంసి షటకోప వాంగ్మయం. షటకోపను ఎవరు? ఆయన నోటి ద్వారా వచ్చిందా తిరువాయుడిదా. అప్పుడు ఆయన నోటి ద్వారా వచ్చిన భక్తామృతం శతనానమోదనం సర్వార్థ సంసి షటకోప వాంగ్మయం. ఆ షటకోపన నమ్మాళ్వార్ ఆయన నోట్ల నుంచి వచ్చింది కదా తిరువాయుమణి, అందువల్ల వాంగ్మయం షటకోప వాంగ్మయం. ఇప్పుడు వ్యాఖ్యానం பின்புள்ள வைக்கும் தெரிய షటకోప వాంగ్మయமான తిరువాయుమడిயை ஒழிந்த திருப்பல்லாண்டு தொடங்கி
திருமடல்கள் ஈடாக உண்டான திவ்ய பிரபந்தங்கள் 23 தெரிய வியாக்கியைகள் செய்வார் தம்முடைய பர சமிருதீக பிரயோஜனை ஆகையாலே சுஸ்பட்டமாம்படி வியாக்கியானம் செய்தொருளிகையால் அரிய அருளிச் செயல் பொருளை அரிய இன்னிசை என்றும் அறிவித்த ஆழ்பொருளை என்றும் சொல்லும்படியாயிரே அருளிச் செயலுடைய சப்தார்த்தங்கள் அருமை இருக்கிறபடி செஞ்சொல் கவி என்றும் செவிக்கினிய செஞ்சொல் என்றும் செஞ்சொலால் எடுத்த தெய்வ நன்மாலை என்றும் செந்தமிழ் என்றும் சொல்கிறபடியே சவண சமயமே பிடித்து நிரதிசிய போக்கியமாய் திராவிட பாஷை என்னும் அத்தால் அதி மிருதுங்கமாய் அதிவேக அதி சுலபமாய் இருந்தே ஆகினும் தாத்பரிய நிர்ணயத்தில் வந்தால் அத்தியந்த துக்ககரமாயிரை இருப்பது இப்படி அருமை ஒளிகள் உடைத்தான அருளிச்சைகள் அர்த்தமானது அப்படின்னு చెప్పినారు. ఇంతవరకు ఏం చూస్తాం. పిన్పుళ్ళ వైకం తెలియ దీంట్లో మొదట 1000 పాసరాలకి వ్యాఖ్యానం అనుగ్రహించారు పెరియవాచారం వల్లి. అది 24,000 పడింది. 24,000 వ్యాఖ్యానం చూసేసాం. దాని తర్వాత ఇప్పుడు ఏం చెప్తుంటే తిరుపల్లాండు ప్రారంభించి తిరుమడల పర్యంతం అంటారు. తిరుపల్లాండు ప్రారంభించి తిరుమడల పర్యంతం అంటారు. ఇప్పుడు తిరుపల్లాండుదా మొదట గ్రంథమా మన 4000 దివ్య ప్రబంధంలో? అవును స్వామి, మీరు పుస్తకం ఏమైతే ఉంటే తిరుపల్లాండు కదా మొదట ఉంటుందంటే మొదట ఉంటుంది. ఆ క్రమంలో పెట్టేశారు. అయితే మొదట పుట్టింది అది బాగా తెలుసుకోండి. మొదట పుట్టిన గ్రంథం ఏదంటే మొదలు తిరువందాది. పొయ్గయ్యాళ్వారు అనుగ్రహించిన మొదలు తిరువందాదిగా 4000 దివ్య ప్రబంధం మొదట పుట్టిన గ్రంథం. దాంతో కడా గ్రంథం ఏం తెలుసా? తిరుమంగి ఆళ్వారు అనుగ్రహించిన కడా గ్రంథం ఇది తెలుసా? తిరునెందాండకం. తిరుమంగి ఆళ్వాద కడా ఆళ్వారు ఆయన లాస్ట్ ఆళ్వారు. కడా లాస్ట్ లో వచ్చిన ఆళ్వారు ఆయన. దాని తర్వాత ఆళ్వార్లు లేదు. తిరుమంగి ఆళ్వాద లాస్ట్. అప్పుడు ఆయన అనుగ్రహించిన గ్రంథం ఇది లాస్ట్ గ్రంథం తిరునెందాండకం. అప్పుడు ఏం చెప్పి ఉండాలా? పొయ్గయ్యాళ్వారు అనుగ్రహించిన మొదలు తిరువందాది పాసరం ప్రారంభించి తిరుమంగి ఆళ్వారు అనుగ్రహించిన తిరునెందాండకం పాసరం పర్యంతం వ్యాఖ్యానం చేశాడు అని చెప్పాలి కదా. అయితే అట్లా చెప్పాల. వీళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? వ్యాఖ్యాత లేదు తిరుపల్లాండు ప్రారంభించి తిరుమడలు అంటారు. తిరుమడలు అంటే మడలని 2 గ్రంథాలు మనం చూసాం కదా. తిరుమంగి ఆళ్వారిని తిరుమడలు అంటారు. ఎందుకోసం ఆ మాట చెప్పారంటే దీనికి వ్యాఖ్యానం అనేది తిరుపల్లాండు స్టార్టింగ్. ఎందువల్ల మన 4000 పెట్టిన స్టార్టింగ్ తిరుపల్లాండుదా. అది మొదలాయిరం కాబట్టి మొదలాయిరం ఫస్ట్ ఆయిరం ఇది. ఆయిరం అంటే 1000 పాసరాలు. మొదట 1000 పాసరాలు ఇదంటే తిరుపల్లి 1000 పాసరాల్లో మొదట ఉండేది ఇది 1000 పాసరాలు. మొదల ఆయిరానికి 1000 పాసరాలు మొదట 1000, రెండో ఆయిరానికి 2000, మూడో ఆయిరానికి 3000, 4వ ఆయిరానికి 4000. అప్పుడంటే 1000 అంటే 1000 పాసరాలు అర్థం. 1000 అంటే అప్పుడు మొదట ఆయిరం అనేది మొదట 1000 పాసరాలు. అప్పుడు మొదట 1000 పాసరాల్లో ఇది ముఖ్యంగా ఉండదు. మొదట ఉండదు తిరుపల్లాండు. అందువల్ల తిరుపల్లాండు చెప్పేశాడు. అదే తిరువాయుమడి అనేది ఎక్కడున్నా స్వామి? 4వ కదా. తిరువాయుమడి 4వ కదా. అప్పుడు తిరువాయుమడి 4వ అంటే ఆ తిరువాయుమడిదే వ్యాఖ్యానం ముందు కదా అనుగ్రహించేసానే. 24,000 వ్యాఖ్యానం పడి చూసేసాం కదా. అప్పుడు ఆ తిరువాయుమడికి ముందు ఉండేది ఇది తిరుమటలు ఉన్నాయి కదా. మీరు చూడాల ఇయర్ప అని పేరు. దీంట్లో మొదలాయిరం అని ఫస్ట్ మొదట ఉండే 1000 పాసరాలు చెప్తారు. రెండో ఆయిరం అంటే ఆయిరం అంటే 2,000. దాని పెరియ తిరుమలని 2వ ఆయిరం 2,000 అని చెప్తారు. 3,000ని ఇయర్ప 3,000 అని చెప్తారు. తిరువాయుమడిని 4,000 అని చెప్తారు. కొన్ని తవర కొంచెం మార్చి రావచ్చు. ఎట్లా మారుస్తారంటే 3,000గా తిరువాయుమడి గాను 4,000గా ఇయర్ప అని చెప్తారు. ఇయర్ప అంటే ఏంది? మొదలు తిరువందాది, 2వ తిరువందాది, 3వ తిరువందాది ప్రారంభించి తిరుమడల దాకా దానికి ఇయర్ప అంటారు. ఈ కొన్ని గ్రంథాలు ఎట్లా రాసి ఉంటారంటే 4000 దివ్య ప్రబంధాలనే మొదటలో ఉండే మొదలాయిరం అనేది మారదు. మొదలాయిరం ఎట్లా ఉంటుందంటే
ఈ తిరుపల్లాన్ని ప్రారంభించి మొదలైన కన్నీల సీతాంబరికం పూర్తిగా మొదలైన ఉంటుంది. రెండోది కూడా మార్పు లేదు. 2,000 అనేది మార్పు లేదు. మీరు పుస్తకంలో పెట్టుకొని చూడాలా. 2,000 మార్పు లేదంటే పెరియ తిరుమడి ఉంటుంది. పెరియ తిరుమడి తిరువంగియాడు అలంకరించి పెరియ తిరుమడి, దాంట్లోనే తిరుక్కురుందాండగం తిరునడుందనం కలిసి ఉంటుంది. అది 2,000. దీంట్లో మార్పే ఉండదు. అయితే కొన్ని పుస్తకాల మార్పు ఎట్లా వస్తుంది అంటే, తిరువాయుమడి 3,000గా కొన్ని పుస్తకాలు ఉంటుంది, తిరువాయుమడి 4,000గా కొన్ని పుస్తకాలు ఉంటుంది. ఇప్పుడు మనకు తిరువాయుమడి వదిలేసండి, ఎందుకంటే తిరువాయుమడికి వ్యాఖ్యానం అయిపోయిన దానివల్ల దాని గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదు. అయినా కూడా ఇప్పుడు ఎందుకో నేను చెప్పారంటే, మీరు 4,000 తిరువాయుమడిని చెప్పారే స్వామి, కొన్ని పుస్తకాలు 3,000గా ఉండదంటే ఉండొచ్చు. అంటే అది ఏర్పాకు ముందు సేవించేది ఉండదు, ఇది ఏర్పా అయిపోయిన తర్వాత సేవించేది, అది లెక్క ఉండదు. అది కొంచెం సంప్రదాయంలో ఆ ప్రకారం ఉంటుంది అనుకుంటే అది పెట్టుకోండి, అది వదిలేసేయండి. అప్పుడు ఉన్నప్పుడు అప్పుడు తిరుమడలతో ఏంటి 3,000. అప్పుడు తిరుపల్లాన్ని ప్రారంభించి తిరుమడల పర్యంతం అది వ్యాఖ్యానం రాయాలి కదా, అదిదా ఈయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే ఈ వ్యాఖ్యాత తిరుపల్లాన్ నుంచి తిరుమడల పర్యంతం 3,000 పాసురాలు. ఆ 3,000 పాసురాలకు పూర్తిగా వ్యాఖ్యానం పెరియవాచార్యుడు అనుకరించారు. ముందుగా 1000 పాసురం తిరువాయుమడికి ముందుగానే వ్యాఖ్యానం అనుగ్రహించేశారు. అయితే ఇక్కడ ఈయనకి వ్యాఖ్యానం 3,000 పాసురం అనుగ్రహించాడు. ఇది ఎట్లా వస్తుందంటే చెప్పండి చూడండి. ఈ క్రమం ఎట్లా అంటే, మొదలాయిరం, 2,000, 3,000, 4,000 ఆ క్రమంలో పెట్టాడు కానీ అవతార క్రమంలో ఇప్పుడు వ్యాఖ్యానం చేయాల. అవతార క్రమంలో వ్యాఖ్యానం చేయాలంటే మొదట తీసుకోవాల్సింది మొదటి తిరువందాది కాదు. అయితే మొదలాయిరం, 2,000, 3,000, 4,000 అటైతే మొదటివి, 2,000, 3,000, 4,000 ఈ క్రమంలో ఇప్పుడు వ్యాఖ్యానం అనుగుణిస్తాడు. అప్పుడు ఆ క్రమంలో చూసినట్టు ఏమవుతుంది, తిరువాయుమడి తప్ప మిగతా గ్రంథాలు 23 గ్రంథాలను మీరు మొత్తానికి 24 గ్రంథాలు, 4,000 దివ్య ప్రబంధం లెక్క వేసి చూడండి. కాలక్షేపం అయిపోయిన తర్వాత 24 గ్రంథాలు. ఆ 24 గ్రంథాలు తిరువాయుమడికి ముందు చేసేసాడు వ్యాఖ్యానం. అప్పుడు మిగతా ఎన్ని ఉండదు, 23 ఉండదు కదా. ఆ 23 గ్రంథాలకి ఏం చేశాడు, పెరియవాచార్యులు ఒక్కడే వ్యాఖ్యానం చేశాడు. అప్పుడు తిరువాయుమడికి మిగతా 5 వ్యాఖ్యానం ఉండదు. 6,000 అది 6,000, 9,000, అది 24,000, 36,000, 12,000 అదంతా మొదలు చూసేసాం. ఇదంతా ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇదంతా దీంట్లో 12,000 అనేది ఒక సపరేట్ మనం ముందుగానే చూసాం. 12,000 వ్యాఖ్యానం అనేది ఆదికేశ్వరి అడిగే మన వాళ్ళ దియర్. మిగతా 4 వ్యాఖ్యానం కన్నా ఈ వ్యాఖ్యానం అనేది చాలా గొప్పది. ఎందుకంటే పదపదార్థాలు దీంట్లో ఉండాలి చూసేసాము. సరే ఇప్పుడు వచ్చింది. సరే స్వామి, ఇదన్నీ రాజేశాడు. ఇప్పుడు దీంట్లో 6,000 బాగా తెలుసుకుంది. 6,000 అనేది ఇప్పుడు 5 వ్యాఖ్యానం ఉండింది కదా. 5 వ్యాఖ్యానంలో ఒకే విషయం లేదా వాళ్ళు చెప్పింటది. ఒక్కొక్కరు మార్చి చెప్పింటారా? ఒక విషయం చెప్తాను. కాలక్షేపాడి ఈ విదేశ కాలక్షేపాడి చెప్తున్నాను. అక్కడ మన ఆంధ్రదేశంలో ఎవరో ఒక స్వామి చెప్పారు, పెద్ద స్వామి ఒక స్వామి చెప్పారు, ఇటుపక్క ఎవరో ఒక స్వామి చెప్పారు. ఇప్పుడు అది ఏం చెప్పిన దానికి నువ్వు, వాళ్ళు చెప్పిన దానికి నువ్వు, వాళ్ళు చెప్పిన దానికి నువ్వు తేడా ఏదైనా ఉంటుందా? ఉండకూడదు, తేడా ఉండకూడదు. ఏంటంటే మేము ముగ్గురు ఏం చేస్తామంటే, వీళ్ళు ఏం వ్యాఖ్యానం అనుగ్రహించారో ఆ వ్యాఖ్యానం అనుగ్రహించిన వ్యాఖ్యాన పద్ధతి ప్రకారం చెప్పుకుంటూ వచ్చేస్తాం. విషయం ఒకటిగా ఉంటుంది. అయితే చెప్పే రకం కావాలంటే మారిపోవచ్చా కానీ ఆ స్టైల్ మారచ్చు, రకాలు మారచ్చు, రీతి మారచ్చు. అయితే దానికి ఉండే అర్థం మారద్దంటే మారదు. అదే ప్రకారం ఇప్పుడు 5 వ్యాఖ్యానం ఉన్నది కదా తిరువాయుమడికి. 6,000, 9,000, 24,000, 36,000, 12,000. ఇప్పుడు దీంట్లో వదిలేసండి. దీంట్లో 12,000 వచ్చి సపరేట్ వేశాం. అట్లా ఉన్నప్పుడు అప్పుడు అందరూ ఒకేది కదా రాస్తారు కదా. అప్పుడు ఎందుకు స్వామి ఇన్ని వ్యాఖ్యానాలు? ఒక వ్యాఖ్యానం ఉంటే సాధా అంటే సారు. ఒక్కొక్క వ్యాఖ్యానం ఒక్కొక్క పద్ధతి ప్రకారం రాసి ఉంటాం. స్వామి అటైతే ఈయన చెప్పింది కన్నా ఆయన వేరే రకంగా చెప్తాడా? ఆయన చెప్పింది కన్నా ఆయన వేరే రకంగా చెప్తాడంటే అన్ని రకాలు ఆళ్వార్ తిరువుల్లో ఉండాలి. అన్ని రకాలు ఆళ్వార్ తిరువుల్లో ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను.
మనం శ్రీరంగం పోయాము, నంబర్ వాళ్ళు చేయించాము, మూలస్థానంలో ఉన్నారు, నంబర్ వాళ్ళు చేయించాము, పెరియ పెరుమాళ్ళు చేయించాము. ఇద్దరు ముగ్గురు శ్రీ వైష్ణవాళ్ళు కూడా ఉంటారు పక్కనే. ఒకరు మొదల్లో వాళ్ళు ఏం చేస్తారు, తిరుముడిని చూస్తారు. ఆ తిరుముడి ఎంత ఆనందంగా ఉంటది. ఒకరేం చేస్తారు, ఈ తిరుమార్పులు ఉండే వక్షస్థలం దాన్ని చేయిస్తారు. కొన్ని మందులు ఏం చేస్తారు, తిరుముడి చేయిస్తారు. కొన్ని మందుల తిరుక్కైగల్ ఆ చేతులు ఎట్లా ఉండని చేస్తారు. కొన్ని మందులు మూల బొమ్మను చూడకుండా నంబర్ వాళ్ళు పరాశర భట్టులు అనుగ్రహించింది కదా, ఆ నంబర్ వాళ్ళు చేయిస్తారు. ఇప్పుడు ఇది ఒక్కొక్కరు ఒకరు చేయించారు కదా. స్వామి ఈయన సేవించింది వేరు, ఈయన సేవించింది వేరు, ఈయన సేవించింది వేరు, ఈయన సేవించింది వేరు చెప్తారా? ఒకే పెరియ పెరుమాళ సేవించారు. అయితే వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఒకటోటి మారిపోతుంది కదా. దాన్ని మార్పు ఆయనేనండి తిరుముడి సేవించారు, అది తప్పండి, ఈయన తిరువక్షస్థలం చేయించాడు, ఇది రైట్ అండి చెప్పానంటే అది ఒక రకం, ఇది ఒక రకం, రెండు బ్యాంకులే ఉన్నాయి కదా. అదే ప్రకారం అన్ని అభిప్రాయాలు ఆళ్వారి దగ్గర ఉన్నది. అన్ని అభిప్రాయాలు ఆళ్వారి దగ్గర ఉన్నది. ఒకటి రెండు కాదు, అన్ని అభిప్రాయాలు ఆళ్వారి దగ్గర. అయితే అన్ని అభిప్రాయాలు ఒకే వ్యాఖ్యాత రాయన వద్దట రాయన కాదు. అన్ని ఆళ్వార్ తిరువులలో ఎట్లా అనుభవిస్తాడో అట్లా అనుభవిస్తాడు, అట్లా అనుభవిస్తాడు, అట్లా అనుభవించుతాడు. ఆ ప్రకారం అనుభవించే ప్రకారం పాసరం అనుగ్రహించేశాడు. అయితే వీరు పాసరానికి వ్యాఖ్యానం రాసే ఆచారం ఉండాలి. వాళ్ళు ఏం చేశారంటే, లేదు ఆళ్వార్ స్థితి ఇది అని చెప్పి ఒకటే రాస్తారు. ఇంకో వ్యాఖ్యాత ఉండరు, లేదు ఆళ్వార్ స్థితి ఇది రాస్తారు. అంటే దీనికి దానికి తప్ప అంటే తప్పు కాదు. ఎట్లా తప్పు కాదు చెప్పాను, పెరియ పెరుమాళ్ తిరుమార్గం ఒకరు చూశారు, పెరియ పెరుమాళ్ తిరుముడిని ఒకరు చూశారు, పెరియ పెరుమాళ్ తిరువెట్టును ఒకరు సేవించారు, పెరియ పెరుమాళ్ ఆయన అస్తాన్ని ఒకరు చూశారు, అదే నంబెరుమాలను ఒకరు సేవించారు, పక్కనుండే నాచ్యమాలను ఒకరు సేవించారు. తప్ప వాళ్ళు ఏ కండ్లు పెట్టుకొని చూస్తారు ఏమిటే, ఆ ప్రకారం అనుగ్రహం ఇస్తున్నాడు పెరియ పెరుమాళ్. అనుగ్రహం ఎట్లా ఇస్తున్నారు, అనుగ్రహం ఈ ప్రకారం అనుగ్రహం ఇస్తున్నారు కదా. అనుగ్రహం ఇచ్చేదాని వల్ల వాళ్ళకి ఈ ప్రకారం ఉంటుంది. అనుగ్రహం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఇస్తున్నారు కదా, అందువల్ల ఆ ప్రకారం అనుగ్రహం ఇచ్చేటప్పుడు అప్పుడు లేదు, అది ఉన్నది, అది ఉండదు. అది ఉండేదాని వల్ల ఇప్పుడు ఏమైందంటే, ఈ ప్రకారం వల్ల 5 వ్యాఖ్యానం వచ్చింది. అట్లయితే మీ ప్రకారం చూస్తే ఈ వ్యాఖ్యానం ఉండదు, ఆ వ్యాఖ్యానం ఉండదా? కొన్ని ఒకే విషయం చెప్తాను. 6,000 వ్యాఖ్యానం ఒకటి చెప్పారు, 36,000 వ్యాఖ్యానం చెప్పారు. 6,000 వ్యాఖ్యానం ఒకటి చెప్పాను, 36,000 వ్యాఖ్యానం ఒకటి చెప్పాను. ఇప్పుడు 36,000 వ్యాఖ్యానంలో అన్ని ఉంటుంది స్వామి, 6,000 వ్యాఖ్యానంలో ఏదో ఉంటుంది అంతే కదా అంటే అట్లా కాదు. 36,000 వ్యాఖ్యానం లేకుండా ఉండే ఒక విషయం కూడా 6,000 వ్యాఖ్యానం ఉండొచ్చు. లేదా స్వామి 6,000 వ్యాఖ్యానం కన్నది 6 ఇంతలు పెద్దది కదా, బాగా వినండి, ఇది 6 ఇంతలు పెద్దది కదా, అందువల్ల దీంట్లో ఉన్నట్టు దాంట్లో ఉంటుంది అంటే ఉంటుంది. ఇదిగా వ్యాఖ్యానంకి ఉండే పెద్ద దానికి ఉండే పవర్, దానికి ఉండే వైభవం. వ్యాఖ్యానం ఏమంటే మనం ఏమనుకుంటాము, ఇది కొద్దిగా చేశాడు, ఇది కొంచెం ఎక్కువ చేశాడు, ఇంకా ఎక్కువ చేశాడు, ఇంకా ఎక్కువ చేశాడు, ఇంకా పెద్ద చేశాడు. అట్లా కాదు, అర్థమైంది చెప్తాను. ఇప్పుడు ఒక కాలక్షేమం ఒక స్వామి 1 గంట చేసి చెప్పాడు, అదే కాలక్షేమం ఒక స్వామి 2 గంటలు చేసి చెప్పాడు, అదే కాలక్షేమం ఒక స్వామి 3 గంటలు చేసి చెప్పాడు. అట్లయితే 1 గంట సేపు చెప్పిన స్వామి ఏదో 2-3 విషయాలు చెప్పింటాడండి, సరిగా చెప్పింటాడు. 2 గంటల సేపు చెప్పిన స్వామి కొంచెం బాగా చెప్పింటాడండి, 3 గంటల సేపు చెప్పిన స్వామి ఇంకా బాగా చెప్పింటాడంటే అది మన కాలక్షేమంలో మనం పెట్టుకోవచ్చు. అయితే వ్యాఖ్యానంలో అట్లా కాదు, అయితే చెప్తున్నాను. ఈ 3 గంటల సేపు చెప్పిన స్వామి చెప్పాడు కదా, ఆయన చెప్పకుండా వదిలింది 1 గంట సేపు చెప్పిన స్వామి చెప్పిండొచ్చు. ఇదా వ్యాఖ్యానం. అటైతే 6,000 వ్యాఖ్యానంలో ఉన్న విషయం కూడా 36,000 వ్యాఖ్యానం లేకుండా ఉండొచ్చు. మనకేం డౌట్ వస్తుందంటే 36,000 పెద్దది, అన్ని విషయాలు దాన్ని కవర్ అయిపోద్ది,
6,000 ఏదో కొంచెం అట్లా చెప్పాలా, నేను చెప్పానండి, నీకు ఏదో కొంచెం సులభంగా తెలుసుకోవాలి కదా అందువల్ల చెప్పాను అని చెప్పి అట్లా చెప్పారంటే అట్లా కాదు. ఒక్కొక్క వ్యాఖ్యానికిను సపరేట్ చదువు, అన్ని వ్యాఖ్యానం కావాలి. అందువల్లదా అయితే కాలక్షేపం చేసినప్పుడు ఎట్లా చేస్తారు మన పెద్దవాళ్ళు పూర్వాచార్యులు? తిరువాయుడి కాలక్షేపం చేసినప్పుడు 5 వ్యాఖ్యానం తీసుకోరంటే అప్పుంటే ఎది స్వామి ప్రధానంగా 36 తీసుకుంటాం. అదే స్వామి నేను చెప్తున్నా, ఒక 36లో అన్ని కవర్ అయిపోద్ది కదా. కాదు, 36 తీసుకోకముందే మొదట్లో 12,000 తీసుకుంటారు. 12,000 వ్యాఖ్యానం తీసుకుంటారు. ఏమంటే పదపదార్థం. ఆ 12,000 వ్యాఖ్యానం తీసుకున్న తర్వాత 36 తీసుకుంటారు. ఆ 36లో రాకుండా ఏదో ఉంటుంది కదా, 6,000 ఉండొచ్చు, 24,000 ఉండొచ్చు, 9,000 ఉండొచ్చు. అయితే 12,000 మొదట చెప్పేశారు, తర్వాత 36ని ప్రధానంగా పెట్టుకున్నారు. మిగతా 3 ఉండాది, 6,000, 9,000, 24,000. ఇది ఈ విషయాలు ఎక్కడంతా రాలేదో అప్పుడు దాన్ని మాత్రం తీసుకుంటారు. అన్ని తీసుకోవాలంటే 30 సంవత్సరాల అవధి ఒక తిరువాయుమొഴി పూర్తి అయ్యేదండి. అందువల్ల ఆ దాంట్లో ఏ విషయాలు దీంట్లో రాలేదో దాన్ని తీసుకుంటారు. ఎందుకోసం చేస్తుంటే అంత వైభవం వ్యాఖ్యానికి, అంత వైభవం వ్యాఖ్యానికి. అప్పుడు ఇది మనం సరే స్వామి ఇట్లా చేస్తా ఉంటే మనకు చాలా టైం అయిపోదా? టైం అయిపోని మనం దేనికోసం చేస్తున్నాము? మనం టైం అయిపోవడం కదా చేస్తున్నాం. ఇంత ఎందుకంటే ఈ టయాన్ని భగవద్ విషయంగా ఉండాలి, వేరే ఉండకూడదు. భగవద్ విషయంగా ఉండాలి. కానీ ఏం లేదు, సరే స్వామి దీన్ని చూస్తేనే నాకు భయంగా ఉండాలి స్వామి, మనకు అర్థమవుద్దంటే ఏం భయం అక్కర్లేదు, ఏం భయం అక్కర్లేదు. ఎందుకంటే ఈ ప్రకారం ఎట్లా చేయాలో ఏం చేయాలని చెప్తా ఉంటుంది. అందువల్ల దానికి మన పెద్దవాళ్ళు ఉన్నారు, పూర్వాచారులు ఉన్నారు, వాళ్ళు కాలక్షేపం చెప్పేసి మనం వింటా ఉంటేనే సాగుతుంది. ఇప్పుడు ప్రియవాచనల వ్యాఖ్యానం అనుగ్రహించారు కదా. మీరు ఏదైతే వ్యాఖ్యానం అనుగ్రహించారు? రహస్య గ్రంథాలకి వ్యాఖ్యానం అనుగ్రహించారు, శ్రీరామాయణంకి వ్యాఖ్యానం అనుగ్రహించారు, అదే ప్రకారం స్తోత్రాలకి వ్యాఖ్యానం అనుగ్రహించారు, గద్యత్రయానికి వ్యాఖ్యానం అనుగ్రహించారు, నారాయణ దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానం అనుగ్రహించారు. ఇప్పుడు దీనిలో ఏది ముందు పుట్టింది? ముందు ఏది చేశారు? ముందు ఫస్ట్ చేసింది వచ్చి తిరువాయుమొழிయే, దాని సందేహం లేదు, తిరువాయుమొழிయే. దాని తర్వాత ఏది ముందు ఇదే అనకరం మనకు కరెక్ట్గా తెలవదు. ఆ ప్రకారం రాసిపెట్టలేదు. ఏది ముందు చేశాడు? స్తోత్రాలు ముందు చేశాడా, రహస్య గ్రంథాలు ముందు చేశాడా, లేదు మిగతా 3,000 పాసరాలు ముందు చేశాడా? తర్వాత అయితే మనం కొంచెం విషయాలు కొన్ని తెలుసుకోవచ్చు. ఎట్లా తెలుసుకోవచ్చు అంటే, కొన్ని వ్యాఖ్యానం అనుగ్రహిస్తారు కదా, అనుగ్రహించేటప్పుడు ఈ వ్యాఖ్యానం నేను ఆ పుస్తకంలో చెప్పిండాను అని చెప్పేస్తారు. అట్టయితే ఆ పుస్తకం ముందుగానే రాసిన్నాడు అని అర్థం. దీనికి ఒకే విషయం చెప్తాను. తిరులోకాచార్య అష్టాదశ రహస్యములని 18 రహస్య గ్రంథాలు అనుగ్రహించారు. దాంట్లో ఒక గ్రంథంలో ఈశ్వరుని ఒడిందవర్ రక్షకరాలే ఎన్నమిడం ప్రపన్న పరిస్థానతిని చొన్నోం చెప్పి ఒక సూత్రం. అటైతే ఈ సూత్రం అనేది ముగుర్చిపల్లి వస్తుంది. అయితే దీనికి ముందే ప్రపన్న పరిత్రాణం అనే ఒక గ్రంథం రాసి ఉంటే గాని దాంట్లో నేను చెప్పుండాను ఆయన చెప్పిండాడు కదా, అప్పుడు అది రాసి ఉంటాడని అర్థం. అదే ప్రకారం ఎక్కడికంతా పరిచయవాచబడి ఎక్కడికంతా రాసి ఉంటారో ఆ గ్రంథాన్ని తీసుకొని, ఆ గ్రంథాన్ని పెద్ద పని, అది సామాన్యం కాదు. అది ఆ గ్రంథాన్ని తీసుకొని ఈ ప్రకారం రాసేది, ఈ ప్రకారం రాసేది, ఈ ప్రకారం రాసేది తెలుసుకుంటే అప్పుడు ఏదో ముందే ఏది అనుకున్నా. అయితే అప్పుడు కూడా పూర్తిగా మన వల్ల అర్థం కాదు, మనకి వ్యాఖ్యానం అయితే సరే స్వామి ఇదంతా ఎందువల్ల చేసినంటే మనం బాగుండాలి, ఇదా చాలా ముఖ్యం. పెరియవాఖ్యానం వల్లే పరమకారుణికుడు మాత్రం కాదు, మన మీద చాలా ప్రేమ. ఆ ప్రేమ వల్ల ఏం చేశాడు, ఈ రాజ్యం కానీ ఈ సముదాయం కానీ ఇదన్నీ బాగుండాలి. అది మాత్రం కాదు, వెనకటికి మనం రాసి పెట్టలేదంటే
వాళ్ళోళ్ళు ఇష్టానికి దీనికి అర్థం చెప్పేస్తారు. రామాయణంలో ఇప్పుడే వాల్మీకి చెప్పకుండా ఉండే ఒక కథలంతా చెప్తున్నారు. అడిగితే ఈ రామాయణంలో ఉండదు అంటారు. వాల్మీకిదా మూల కావ్యం. ఆయన ఏం రాశాడో అదే ప్రధానం. ఆయన రాకుండా ఉండేది ఎవరు చెప్పను కాదు. ఆయన రాకుండా ఉన్న విషయాలన్నీ కొన్ని మంది రాసేసి ఇదేనండి ఆయన లింగ పూజ చేశాడండి, లింగాన్ని ఆరాధన చేశాడండి, టీవీలంతా వస్తుంది ఇది అని చెప్పి చూస్తారు. వాల్మీకి రాసున్నాడా చూపిండి. ఎందుకోసం చెప్తున్నంటే ఈ ప్రకారం పెరియవాచాన్ పిల్ల ఆ రోజు రాయలేదు అనుకోండి, ఏమైపోయి ఉంటుంది, వాళ్ళు ఇష్టానికి వచ్చినట్టు రాసేస్తారు, తప్పుగా రాస్తారు, కన్ఫ్యూజ్ అయిపోద్ది, సంప్రదాయమే పోద్ది. అందువల్ల అది పూర్తిగా రాయాలని చెప్పిదా అది రాసేది. మనకి ఏం లేకుండా అది అరుళి చేయల్పొరులై ఆర్యగట్టిపోదు అరుళి చేయలాయ్ అరింది అరుళి చేయల్పొరులై అటైతే దాన్ని ఏం చేశాడు, చాలా సులభంగా రాశాడు, సులభంగా మనకి వ్యాఖ్యానం తెలుసుకోవాలని చెప్పాడు. అందువల్ల ఆ వ్యాఖ్యానం తెలుసుకునే దీనికోసం చేశాడు అని చెప్పాడు. అందుకని ఆ వ్యాఖ్యానం ఎట్లా ఉంటుంది తెలుసా, మధురంగా ఉంటుంది, సులభంగా ఉంటుంది. సులభంగా ఉండేది కాకుండా అది అందరూ తెలుసుకోవాలని చెప్పి అభిప్రాయం రాశాడు. సరే స్వామి, ఇది ఎట్లా ఉంటుంది దీనికి ఒక విషయం ఎత్తున్నాడు. ఏం విషయం అంటే సెంజొక్కవిగా వీర్గాత్తాక్షేమిని తిరుమాలిరంచోలని చెప్పి ఈ పాసురాలను విన్ను నిత్య సూర్యులు ఇంకా వినాలా கேட்டு ஆறார் வானவர்கள் செவிக்கினிய செஞ்சொல்லி ఇంకానే వినాలని చెప్పి వినాలని చెప్పి ఏం చేశాడు, అదంతా మళ్ళా తినంటే దానికంతా వ్యాఖ్యానం చేశాడు. అంత రమ్యంగా పాసరం ఉన్నాడు. ఇప్పుడు అదే రమ్యంగా ఎవరు వ్యాఖ్యానం అనుగ్రహించాడు. సరే స్వామి, ఆళ్వారు ఈ ప్రకారం ఉన్నారని వీరికి ఏం స్వామి తెలుసు, వీళ్ళకి ఎలా తెలుసు? ఆళ్వారిని చూశారా పెరియవాచాన్ పిల్లై? లేదు నంపిల్ల చూశారా? ఆళ్వారి పీరియడ్కు వీళ్ళ పీరియడ్ దగ్గర 4000 సంవత్సరాలు తేడా. 4000 సంవత్సరాలు తేడా ఉన్నప్పుడు అప్పుడు వీళ్ళకి ఎలా స్వామి తెలుసు? ఎట్లా తెలుసు అంటే నాదమునికి ఆళ్వారు ప్రత్యక్షమయ్యారు కూడా నమ్మాళ్వారు. నాదమునికి పూర్తిగా ఆళ్వారు ఇచ్చేశాడు. నాలాయన ఒకటే ఇవాళ ఆ నాలాయనకి వ్యాఖ్యానంతో కూడా నాదమునికి పూర్తిగా ఇచ్చేశాడు. అది నాదముని ఏం చేశాడు, అది పూర్తిగా ఆయన పెట్టుకొని ఆయనకి 2 అల్లుళ్ళు వాళ్ళని పెట్టుకొని ఇది లోకమంతా ప్రచారం చేసి ఆయన ద్వారా నాదముని ద్వారా ఉయ్యకొండారికి వచ్చింది, ఉయ్యకొండార్ ద్వారా మనక్కాల నంబికి వచ్చింది, మనక్కాల నంబి ద్వారా ఆలవందారికి వచ్చింది, ఆలవందార్ ద్వారా పెరియనంబికి వచ్చింది, పెరియనంబి ద్వారా రామానుజి వారికి వచ్చింది, రామానుజి వారి ద్వారా ఎంబార్కి వచ్చింది, ఎంబార్ ద్వారా బట్టర్కి వచ్చింది, బట్టర్ ద్వారా నంజియర్కి వచ్చింది, నంజియర్ ద్వారా నంబిళ్ళకి వచ్చింది, నంబిళ్ళ ద్వారా పెరియవాచానికి వచ్చింది. ఇది పద్ధతి. వాళ్ళేమో ఏదో వీళ్ళు ఆయన రాజేశ్వరుని ఏమీ లేదు, నాదమునికి ఇచ్చాడే, నాదమునికి ప్రత్యక్షంగా దొరికాడు కదా, ఆ నాదముని చెప్పింది అంటే పరంపరగా వస్తుంది కదా. అందువల్ల ఇంత వైభవం ఉంటున్నారు. ఇంకా ఏం కానీ చూస్తాము. ఆళ్వారం పెరుమానాజీ తుల్యేశనం ఆచార్యం తిరువిలేశనం భగవతావరి తిరువడిగలే శరణం. సందేహాలు ఏమైనా ఉంటే అడగచ్చు. రేపు ఉదయం వల్ల కాలక్షేపం ఉండాలి, చెప్పుకుంటూ రావచ్చు. జై శ్రీమన్నారాయణ స్వామి. దాసోహం స్వామి. அடியான் தாசோகம் சுவாமி. சுவாமி తిరుకురుగై పెరాను ఆయిరాయిరప్పడి 6000 లంజియర్ గారు 90 పడి 9000 నమ్మెళ్ళయ్య గారు 7 వ్యాఖ్యానమే గాని ఇది ఏమీ అనుగ్రహించలేదు కదా స్వామి. ఆయన రాయలేదు, రాసింది పెరియవాచాన్ పిళ్ళయ్య గారు అనుగ్రహం, అదే నమ్మెళ్ళయ్య గారు అనుగ్రహంతో పెరియవాచాన్ పిళ్ళయ్య గారు 24. కరెక్ట్, అవును కరెక్ట్.